ఎక్కువ వీలైనంత బట్టి స్టార్టింగ్లోనే దీని ఆవశ్యకత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఇంట్రడక్షన్ని ఎంత జాగ్రత్తగా వింటే అంత బాగా మీరు ఈ బుక్లో ఉన్న మ్యాటర్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చదివాను లాస్ట్ ఇక్కడ ఈ బుక్ నేను చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఈ బుక్ చదివితే దాంట్లో ఉన్న మ్యాటర్ని అంత అర్థం చేస్తారు, విషయం తెలుస్తుంది. కానీ దాన్ని గ్రహించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని అధిగమించి అక్కడ దాకా మనం వెళ్ళాలంటే దాని కొరకైనా కొన్ని ప్రీ కాజన్స్ మనం తీసుకోవాలి. దాన్ని అక్కడ కాజన్స్ అనుకోండి కొన్ని జాగ్రత్తలు ముందుగానే మనం తీసుకుని వెళ్ళాలి. ఏంటా జాగ్రత్తలు అంటే నాయకత్వం కొరకైనా కొన్ని అవగాహనలోని మనం తీసుకువెళ్తే దాన్ని బట్టి అప్పుడు వాక్యం ద్వారా మనం తీసుకోవాలి. ఒక విషయాన్ని ఎలా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఏంటి అంటే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా లేదా ఎలాంటి రంగంలో అయినా నాయకులు లేకుండా ఒక సిస్టమ్ని నడిపించడం కష్టం. భారతదేశానికి ఒక రూల్ ఉంది, డెమోక్రసీ. తెలుగులో దాన్ని ఏమంటాం? ప్రజాస్వామ్య దేశము. దానికి అర్థం ఏంటి చెప్పండి సార్? ప్రజాస్వామ్యం అంటే మొత్తం భారతదేశాన్ని మర్చిపోయారు. ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే అక్కడ దాంట్లో రాజు ఎవరు? నియంత్రత్వ డిక్టరేషన్షిప్ ఏముండదు. అక్కడ డిక్టరేషన్షిప్ ఉండదు, నియంత్రత్వ పాలన ఏముండదు, లేదా నియంత్రణ ఎవరు పాలిస్తారు? ప్రజలే పాలిస్తారు, ప్రజలే రాజు. అలాగని ప్రజలు పాలిస్తారు కదా అని నాయకులు లేకపోతుందా? నాయకులు లేకపోతే మధ్యలో ఉన్న ప్రజల పరిస్థితి ఎటు కాకపోతే, అంటే ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాంట్లో ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ దాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతులు నడిపించడానికి నాయకుడు చాలా అవసరం. క్రైస్తవ సంఘానికి వస్తే దానికి ఎన్నడానికి నాయకుడు ఎవరంటే మనం ఆలోచన యేసుక్రీస్తు మహాప్రభుడు వారి ఎన్నడానికి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అనగా నాయకుడు ఆయనే. కాకపోతే ఆ సిస్టమ్ని ఆత్మీయంగా నడిపించడానికి ఆయనే కొంతమందిని నాయకులుగా పిలుచుకుని ఏర్పాటు చేస్తారు. దాంట్లో ప్రత్యేకమైన పిలుపు ఉంది, ప్రత్యేకమైన ఏర్పాటు ఉన్నాయి. రాబోయే కాలం మనం నేర్చుకుంటాం. పిలుపు ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది, ఆయన నియామకం ఉంటుంది, దాని కొరకైన ఆ ట్రైనింగ్ ఉంటుంది, దేవుడు అర్పించింది. దాని తర్వాతే సిద్ధపాటు ఉంటుంది. దాని తర్వాత అంటే 7వ విషయంగా ఆయన చేసే నాయకుడు చేసే పనులు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఒక నాయకుడు క్రైస్తవ సంఘంలో పనిచేయాలంటే డైరెక్ట్గా ఇప్పుడు నాయకుడిగా పనిచేయడానికి బైబిల్ శాస్త్రం ఒప్పుకోదు. అతను అలా చేయడానికి ముందు చాలా విషయాల్లో తగ్గుకుంటూ రావాలి, గెలుచుకుంటూ రావాలి. కొన్ని విషయాలు గెలిచిన తర్వాత, దాంట్లో ఆ పిలుపు లోబడిన తర్వాత, ఆ ఏర్పాట్లో నిలిచిన తర్వాత, ఆ నియామకత్వంలో ఏర్పాటు చేయబడిన తర్వాత, మళ్ళా ఆ సంఘ పరిచర్యలో కొన్ని బాధ్యతలు ఏర్పరుస్తాడు. ఆ బాధ్యతలో నిర్వర్తించిన తర్వాత తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు 2 పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష తగ్గిన తర్వాత అప్పుడు సంఘానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయో లేదో చూసి అప్పుడు దేవుడు నాయకుడు. మనం డైరెక్ట్గా నాయకుడు ఏం చేసుకోవచ్చు, కానీ దేవుడు ఎంచుకునే నాయకత్వానికి మనుషులు ఎంచుకునే నాయకత్వానికి ఒకంత వ్యత్యాసం. దేవుడు ఎన్నుకునే నాయకుడు దేవుని యొక్క చిత్తం ఏంటో దాంట్లో నడిపిస్తాడు, అంతేనా? దేవుడు ఎన్నుకునే నాయకుడు ఎవరి మూలాన్ని చూపిస్తాడు అంటే ప్రభుత్వం ఎవరు? ఇప్పుడు దేవుడు. అంటే దేవుడు ఒక ప్రభుత్వం పెట్టి, ఒక సిస్టమ్ పెట్టి, కొన్ని నియమాలు పెట్టాడు. దాంట్లో ఒక మధ్యలో మీడియాటగా ఒక నాయకుడు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడు నడిపించేవాడు ఎవరి నియమాలు పాటించాలని ప్రేరేపిస్తాడు? దేవుడి నియమం. లేకుండా మనుషుల చేత నాయకుడు పట్టబడితే అతడు కొన్ని సొంత నియమాలు పెడతాడు. తన ప్రలోభాల కొరకు, లేకపోతే తన స్వతహా కొరకు, తన స్వయం కొరకు కొన్ని నియమాలు పెట్టి ఆ నియమాలు పాటించాలే చేస్తాడు. ఇదే సింపుల్. ఎక్కడైనా ఏ మందిరంలో అయినా, క్రైస్తవులైనా లేదా పబ్లిక్ అయినా మీరు చూసుకుంటే సింపుల్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఒక వ్యక్తి దేవుని నియమాల ప్రకారం సంఘాన్ని నడిపించే వారికి, సొంత నియమాల ప్రకారం సంఘాన్ని నడిపించే వారికి చాలా ఉంటుంది. దేవుని పిలుపులో, దేవుని ఏర్పాటులో, దేవుని నియామకత్వంలో, దేవుని పరిచయంలో, దేవుని సిద్ధపాటులో ఉన్నవాడు అప్పుడు చివరాఖరికి దేవుని యొక్క నాయకత్వంలోనికి వస్తాడు. అందుకే ఈ మత్తయి సువార్త మాట ప్రకారం మనం ఒకసారి మన ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఏమంటే నాయకుడిగా ఎవరైనా ఉండాలని కోరేవాడు ఎలా ఉండాలని చెప్తుంది? మీలో ఎవరైనా గొప్పవాడై వాడు ఖచ్చితంగా దాసుడై ఉండాలి. సింపుల్. అది ఎలా ఉండాలి? దాసుడై ఉండాలి. లీడర్షిప్ అనేది బయటికి క్రైస్తవులకి దయచేసి ఎప్పుడు కంపేర్ చేయండి. మీరు కంప్లీట్ భిన్నమైనటువంటి ఆ పరిస్థితిని క్రైస్తవ నాయకత్వంలో చూడాలి. అలా చూడగలగాలి. బయట నాయకుడు ఎప్పుడు ఎలా ఆపరేట్ అవుతాడు, బయట నాయకుడు ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతాడు, బయట నాయకుడు ఎప్పుడు కనబడతాడు.
కానీ క్రైస్తవుల్లో నాయకులు ఎప్పుడు కనపడకూడదు. మీకు బయట నాయకులు ఎప్పుడూ ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అవ్వకపోతే వాడు ఊరుకుంటుంది అక్కడ. కానీ క్రైస్తవుల్లో దేవుడు కనపడాలంటే అక్కడ నాయకులు ఎక్స్పోజ్ అవ్వడం తను నిరూపించుకోవాల్సిన పని లేదు, తను కనపడవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎవరిని చూపించాలి అంటే ఉదాహరణ మనం మాట్లాడుకున్నాం కూడా బాప్తిస్మ యోహాను ప్రకారం మాట్లాడితే, ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తున్నారు, యేసయ్య వచ్చిన వెంటనే బాప్తిస్మ యోహాను మాట్లాడకుండగానే శిష్యులంతా యేసయ్యని వెంబడించారు. అంటే ఇది ఎవరి కోసం ట్రైనింగ్ ఇచ్చాడు? ఆయన తనకు ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోలేదు, ఎవరి కోసం? దేవుడి కోసం. అందుకే మీరు దేవుని పత్రికలు అని మాట్లాడతారు కదా కొన్నిసారి వాటిలో. అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ చూడండి, ఈ బుక్ ఒక ఆయన రాశారు, ఉదాహరణ ఈ బుక్ ఒక ఆయన రాశారు, దీంట్లో ఉన్న మ్యాథ్ అంతా సేకరించి దేవుడు ఇచ్చిన ప్రారంభం చెప్పిన ఈ బుక్ రాశారు. ఈ బుక్ రాసిన వాడు గొప్పడా, ఈ బుక్ గొప్పదా? చెప్పండి. మ్యాథ్ ఉంది కాబట్టి బుక్ గొప్పదవుద్దా? రాసిన వాడు గొప్పవాడు. మీరు పత్రికలు అయి ఉన్నారు, పత్రికల మీద రాయవలసిన మాటలన్నీ ఆయన రాశాడు. మనకు కేవలం పత్రికలు మాత్రమే అని వాక్యాలు. దాని మీద ఆ మాట రాసిన వాళ్ళు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే గొప్పవాడు. మీరు సాక్షులై ఉన్నారు. ఎవరికోసం సాక్ష్యం ఇస్తున్నాం? దేవుడి కోసం. అంటే అల్టిమేట్ గా దాని గ్లోరీనెస్ అయినా, లేకపోతే ఆ ప్రియారిటీ అయినా, ఆ మహిమైనా, లేదా గొప్పతనానైనా దేవునికి ఆపాదించే స్థానంలో క్రైస్తవులు ఒకరు ఉంటే వారిని నాయకులు వేయించుకుని అనేది వాక్యం. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ విధంగా నాయకులకు కావాల్సిన గొప్ప మనం నేర్చుకుంటాం. రైట్. ఈ రోజు అయితే బోర్డు లేదు కాబట్టి మనకు నెక్స్ట్ వార్తగా దయచేసి బోర్డు అరేంజ్ చేయండి. బోర్డు ఉంటే బాగుంటుంది. కొన్ని విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది. అది థియరిటికల్ గా చెప్పడం కన్నా ప్రాక్టికల్ గా కొన్ని వర్డ్స్ లో చెప్పడానికి ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్. నాయకత్వంలో కొన్ని లక్షణాలు నేర్చుకుంటాం. నాయకత్వంలో నాయకుల లక్షణాలు కూడా కాదు, మనం వచ్చే కాలంలో ఏం నేర్చుకుంటాం మీకు మన ముందు చెప్తాను. నాయకుల లక్షణాలు నేర్చుకుంటాం, నాయకుడి వ్యక్తిగత జీవితం నేర్చుకుంటాం, నాయకుడి యొక్క గుణ లక్షణాలు నేర్చుకుంటాం, నాయకుడి యొక్క ఫిలిపెంటో నేర్చుకుంటాం, నాయకుడి యొక్క ఏర్పాటు నేర్చుకుంటాం, నాయకుడి యొక్క నియామకత్వం నేర్చుకుంటాం, నాయకుడి యొక్క క్రియ నేర్చుకుంటాం, నాయకుడి యొక్క వాడుక నేర్చుకుంటాం, నాయకుడి యొక్క మాదిరి నేర్చుకుంటాం, నాయకుడి మీద పనిచేసే భావోద్వేగుల కోసం నేర్చుకుంటాం. ఒక్కో అంశంలో 7 లక్షణాలు నేను అలా ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఆడ ఓల్డ్ ఓకే, దాంట్లో 7 లక్షణాలు చాలా శాస్త్రంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ రోజు మట్టికి నాయకత్వం కొరకైనా కొన్ని లక్షణాలు ఎక్కువ ఏం చెప్పడం, ఒక 3-4 చెప్తాం ఈ రోజు మట్టికి. తనకు వచ్చే సాధించి ఈ కొంచెం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి. ఒకటి, నాయకత్వపు లక్షణముగా పెట్టుకున్నాం. నాయకత్వపు లక్షణములు. నాయకుడివి కాదు, నాయకత్వం. లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి, లీడర్ క్వాలిటీస్ కాదు. రైట్. ఫస్ట్ ఈ నాయకత్వం లక్షణాలకు వెళ్ళడానికి ముందు దాంట్లో ఒక పాయింట్ ఎలా ఉంటుంది అన్నమాట. ఏంటంటే అనుసరించదగిన జీవన శైలి. ఒక నాయకత్వం లక్షణం కోసం మాట్లాడుకోవాలంటే ఆ నాయకులు ఇది ఉండాలని మాట్లాడాలి. అనుసరించదగిన జీవన శైలి. మీరు నాకు బైబిల్ కూడా తొందరగా చదవడానికి రెడీగా ఉండాలి, టైం వేస్ట్ చేసుకోవాలి. అనుసరించదగిన జీవన శైలి. రైట్. ఇప్పుడు ఒక నాయకత్వపు లక్షణముల కోసం నేర్చుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నమ్మకమైన నాయకుడు ఎలా పనిచేస్తాడు, ఎలా కనపడతాడు, ఎలా చూపించగలుగుతాడు అంటే తన జీవితాన్ని బట్టి ఒక నమ్మకమైన నాయకుడు యొక్క జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు అండి ఈజీగా. అంటే అనుసరించదగిన జీవన శైలి అంటే అతన్ని చూస్తే ఇతని నిజమైన నాయకుడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు బయటకు. మీకు అర్థమవుతుంది కదా. ఒక వ్యక్తిని ఒక మంచి నాయకుడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు బైబిల్లో ఉన్నాయి. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో ఉంటే, ఉదాహరణకి ఏదైనా ఒక వ్యక్తి తీసుకున్నాను అనుకుంటే ఆ వ్యక్తిలో ఆ లక్షణాలు ఉంటే ఇతడు నమ్మకమైన మనుషులు అనుసరించదగిన నాయకుడు. నాయకుడు అంటే ఏంటి? పక్కన అతను ఏం చేస్తారు? ఫాలో అవుతారు. అంతేనా? సింపుల్. ఏమవుతారండి? ఫాలో అవుతారు. ఫాలో చాలా మంది అయిపోతారు, కానీ ఫాలో అవ్వదగిన లక్షణాలు ఉన్నవాడే సరైన నాయకుడు. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు కదా. ఒక నాయకుడి యొక్క ప్రభావం చెడుగా ఉంటుంది, మంచిగా కాబట్టి ఆత్మీయంగా ఒకరిని ఫాలో అవ్వడానికి మాత్రం బైబిల్ కూర్చిపెట్టి. రైట్. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పుకుని వెళ్ళిపోతానే.
ప్రస్తుతం ఉన్న అనుసరించదగినటువంటి నాయకత్వం ఎవరో చెప్పనా? ప్రస్తుతం అనుసరించాలనుకునే నాయకత్వం. కొంతమంది యంగ్స్టర్స్ నేను చూస్తే వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు బట్టి సంఘంలో ఒక కాపరి కానీ, లేదా ఒక పెద్ద కానీ, లేదా ఒక బోధకుడు కానీ, లేదా ఒక బిషప్ కానీ, లేదా ఒక సేవకుడు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా కోరుకుంటున్నారంటే, వాళ్ళు ఏమనుసరించాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఇప్పుడు చాలా మంది నాయకత్వంలో కనబడుతున్న కొన్ని బైబిల్కి వ్యతిరేకమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి హౌ టు గెట్ పాపులర్. ఇది మొదటి పాయింట్. ఇది నాయకత్వం కాదు, నాయకత్వం అనుసరించదగిన నాయకత్వం కాని లక్షణాలు ఏంటి మీకు మొదలు చెప్తాను, తర్వాత మీకు చెప్తాను. ఒకటి హౌ టు గెట్ పాపులర్. వాళ్ళు ఈజీగా తమను తాము ఎలా పాపులర్ చేసుకోవాలని చూడటం. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే కనబడతాయి. మనం సింపుల్, మీకు అర్థమైతే చెప్పేస్తాను. నేను బైబిల్ క్లాస్ కాబట్టి ఓపెన్ గా మాట్లాడతాను. మన యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలా మందిని వాళ్ళు సెలబ్రిటీ హోదా కోరుకుంటారు. బైబిల్ చెప్పే నాయకుడికి బయట చెప్పే నాయకుడికి తేడా ఉందని మనం నేర్చుకుంటాం. కానీ వాళ్ళు వాక్యాన్ని బోధించిన వారు, లేదా వాక్యంలో మందిరాన్ని నడిపించిన వారు ఇంకా బయట నాయకుల లక్షణాలే సంఘంలో ఆపాదిస్తున్నారు. చాలా మంది కొంతమంది చూస్తే ఆ సెలబ్రిటీని కోరుకుంటారు, సెలబ్రిటీ సిస్టమ్ని కోరుకుంటారు, ఆ పాపులారిటీ కోరుకుంటారు. దాని కొరకు ఆ పాపులారిటీ ఎలా సంపాదించాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు పనిచేస్తారు. ఓకే, దాన్ని పిఆర్ సిస్టమ్ అంటారు. కొంతమంది సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని పర్సనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అని అంటారు. కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళు పాపులర్ అవుతారు. రైట్. రెండవది హౌ టు గెట్ అట్రాక్టెడ్. కొంతమంది చేత మేము ఆకర్షింపబడే వారిగా ఉండాలి. ఒకటి ఎలా పాపులర్ అవ్వాలి, రెండవది ఎలాగ మిగతా వారిని అట్రాక్ట్ చేయాలి. దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నాయకత్వ విషయంలో 2 సూత్రాలు ఉన్నాయి. హౌ టు గెట్ అట్రాక్టెడ్. మూడవది హౌ టు గెట్ బి రిచ్. అంటే ఎలాగ మేము ధనవంతులు కాగలుగుతాం. నేను బయట నాయకులు మాట్లాడలేదు, అంతా చర్చ కోసమే మాట్లాడుతున్నాను. చర్చలు ఈ 3 ఉన్నాయి. మేము ఎలా పాపులర్ అవుతాము, మేము ఎలా మిగతా వారిని ఆకర్షిస్తాము, మేము ఎలాగా రిచ్ అవుతాము. దీని కొరకు మీరు నమ్ముతారని నమ్మరు. దీని కొరకు ఈ 3 విషయాల్ని వివరిస్తూ కొంతమంది బుక్స్ రాశారు. మీరు చర్చిలో పాపులర్ అవ్వాలంటే మీరు ఏ సిస్టాన్ని అవలంబించాలి. మీకు అర్థమవుతుందా? ఇలాంటి దౌర్భాగ్య బుక్స్ కూడా ఉన్నాయి. సింపుల్. జస్ట్ మీకు ఆ కవర్ గురించి చూపిస్తాం. మీరు చాలా మంది చేత మీరు ఆకర్షింపబడడానికి మీరు ఎలాగా ఉండాలి, హౌ టు డ్రెస్ అనేది మీరు చర్చిలో ఒక పాస్టర్ అయితే, లేకపోతే ఒక కాపర్ అయితే, లేదా ఒక సోకాల్ ప్రీచింగ్ చేసేవాడైతే మీరు దేవుని బిడ్డల చేత ఆకర్షింపబడి మీరు ఎలా డ్రెస్ చేసుకోవాలో కూడా ఇది ఆత్మీయంగా ఉంది, ఆకర్షించే విధంగా కూడా. రైట్. మూడవది మీరు నాయకత్వంగా ఉంటే చర్చిలో మీరు ఎలా రీచ్ అవుతారో కూడా ఇదంతా వ్యతిరేకంగా దీన్ని తేడా గురించి మీరు ఫాలో అయిపోతుంది. ముందు నెగిటివ్ చెప్తున్నాను, మీడియం తెలుసు కానీ ముందు కీడి కోసం మాట్లాడారు. రైట్. పాపులర్ అయ్యే విషయంలో రీసెంట్గా సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత మన దాకా వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. కొంతమంది సాక్ష్యాలు వస్తే మనకి 7 కోట్లు దొరుకుతారు. చూసారా ఈ మధ్యకాలంలో చాలా మంది కొన్ని సాక్ష్యాలు వస్తే దేవుని ఆత్మ ప్రేరేపించింది, నాకు గ్యాస్ బండ్ అయిపోతే నేను పరిశుద్ధాత్మ నా గ్యాస్ బండ్ ఏంటంటే ఆవిడంటే డోర్కి ఏముంటుందట ఎన్నారా కొత్త ఏం చెప్పడం. వాళ్ళు పాపులర్ అవుతుంది, జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని. అది నాకు గొప్ప ఆశ్చర్యం. మనకు ఏంద్రా ఎలా చెప్తున్నారు, అసలు ఎవరు చూస్తారా అనేది అనుకుంటాం మనం. అయితే నో అలాంటి వాళ్ళు దేవుడు చూస్తున్నారు జనాలు, వాళ్ళు నచ్చుతుంది వాళ్ళకి, వాళ్ళు అదే ప్రార్థన చేస్తున్నారు. అయ్యా వాస్తవంగా ప్రార్థన చేశారండి, అలాగా మేము అలాగే ప్రార్థన చేస్తాం. పాపులారిటీ రావడానికి ఎలాగైనా మాట. ఇంకా చాలా చాలా మంది చాలా సెలబ్రిటీలుగా మనకి తెలియకుండానే మనం ఆరాధిస్తున్న వాళ్ళు అలా పరిస్థితులు ఉంటారు. వాళ్ళ పేరుతో సహా మనం మాట్లాడుకుంటే నేర్చుకోవాలి. కొన్ని విషయాలు మనకు తెలియదు. చాలా ఆనాడు యాకోబు పత్రికలో, యోధా పత్రికలో ఏమంటే మొట్టమొదటి శతాబ్దంలోనే అన్యబోధల కోసం ఖండితంగా బోధించారు. అన్యబోధల కోసం పేర్లు పెట్టి ఖండితంగా బోధించారు. గాలి సిమోన్ విషయంలో ఖండితంగా బోధించారు. వాళ్ళ గాలి సిమోన్ ఏం కోరుకున్నాడు? అయ్యా నేను మారిపోయి పరిశుద్ధాత్మ చేత వీళ్ళందరినీ మార్చాలని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు గాలి సిమోను? మీరు హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళంతా ఏం పొందుతున్నారు? స్వస్థత పొందుతున్నారు. మీరు హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చాలా బ్లెస్సింగ్ అవుతున్నారు. నాకు ఆ వరం కావాలి. దేని కోసం కావాలి? నువ్వు మారుమనసు పొందావా, మరి బాప్తిసం పొందావా, దాని తర్వాత దేవుని దగ్గరికి వచ్చావంటే అన్ని తీసేసుకుంటాను, అన్ని పొందేస్తాను, నేను బాప్తిసం పొందాను, మీతో పాటు తిరుగుతాను. వాళ్ళతో పాటు తిరిగాడు,
చాలా కాలం తిరిగాడు, నమ్మకమైన విశ్వాసంగా ఉన్నాడు, నమ్మకమైన క్రైస్తవుడిగా ఉన్నాడు. కానీ బయటకు మనకు కావాల్సింది ఏంటంటే ఆ బలం కావాలి. దేనికోసం? అది పాపులారిటీ సంపాదించుకోవాలి. అది పాపులారిటీ. నేను చాలా బాగా చేశాను, గాడి అంటే అర్థం ఏంటి? అక్కడ చేశాను, ఇక్కడ చేస్తాను అంతే. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ నాయకుల్లో లేదా క్రైస్తవ సంఘాల్లో ఎక్కువ మంది గాడిసములే ఉన్నారు. మ్యాజిక్ చేస్తున్నారు పాపులారిటీ కోసం. సర్కస్ చేసేవాడు ఏం చేస్తాడు? మ్యాజిక్ చేస్తాడు, పాపులారిటీ పెంచుకుంటాడు. వాడు ఏదో చేసే విన్యాసాలను బట్టి ప్రజలు ఆకర్షింపబడతారు. ఈనాడు ఒక ఆత్మీయ నాయకత్వంలో నడిపిస్తున్న సంఘాల్లో ఒక నియామక చట్టాన్ని బట్టి కానీ, సిద్ధాంతపరమైనటువంటి శోధన బట్టి కానీ, లేకపోతే ఆత్మీయంగా వాళ్ళు ఏ క్రమంలో ఉన్నారని ఏమి ఆలోచించుకుంటారే బ్లైండ్గా 1,00,000 మంది ఫాలో అయిపోతారు. ఫాలోవర్స్ పెరిగిపోయారు, 1,00,000 మంది ఫాలో అయిపోతారు. ఎక్కడెక్కడి నుంచో పరుగులు. పక్కనున్న సొంత గ్రామంలో ఉన్న చర్చినప్పుడు మనం పట్టించుకోం, ఆ సేవకుని ఎప్పుడు పట్టించుకోం, ఆ మందిర యొక్క బాగోగుల కోసం ఎప్పుడు పట్టించుకోం, సొంత గ్రామంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన విషయంలో ఎప్పుడు పట్టించుకోం. కానీ ఆ సెలబ్రిటీ అక్కడ దేవుడు గొప్ప అవుతున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ సేవకుడు మాత్రం అక్కడ సెలబ్రిటీగా కనపడుతున్నాడు. పాపులారిటీ. కానీ ఇది సంఘ నాయకత్వానికి బయట ఖచ్చితంగా అంటే వాళ్ళు గొప్ప అంటున్నారని నేను బాధపడి చెప్పడం లేదు, కానీ చాలా మంది గొప్పలు అయ్యారు. కొంతమంది ఫాలో అవ్వడానికి ఎస్ ఈ సేవకు నేను ఫాలో అవ్వాలి అని చాలా మంది మన మీద ఆత్మభావం కూడా చూపించారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తారు, నేను ఫాలో అవుతుంది లేదు నాకు తెలియదు. ఉదాహరణ చెప్తాను, ఈ మధ్యకాలంలో చనిపోయిన గంట ప్రకాష్ గారా మీరు, అలాంటి సేవకులు కొంతమంది ఉన్నారు. ఏమండి వాళ్ళని చాలా మంది వాక్యపరంగా కొన్ని విషయాల్లో, సిద్ధాంతపరంగా చాలా విషయాల్లో మంచి క్రమంలో ఉన్నారు. ఎలాంటి ఫాలో అవ్వాలి అనిపిస్తారు చాలా మంది. వాళ్ళతో పోలిస్తే మళ్ళీ ఇంకొంతమంది కొంతమంది ఉన్నారు, వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ మాత్రమే కోరుకుంటారు. వాళ్ళు ఇంకొంది ఫాలో. అంటే వీళ్ళ నాయకత్వం ఎలా నడిపిస్తున్నారంటే దే ఆర్ మేకింగ్ అదర్స్ టు ఫాలో దెమ్. వారిని మిగతా వారి వెంబడించేలాగా నడిపిస్తున్నారు. రెండవది హౌ టు గెట్ అట్రాక్టెడ్. సంఘంలో ఒక నాయకుడు ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ చాలా మంది కనబడుతున్న పరిస్థితులు బట్టి ఈ బుక్ లో లోపలికి చాలా మంచి విషయాలు రాస్తారు, చాలా బాగున్నాయి. కానీ ఈ లిటరేచర్ మనం అర్థం చేసుకోలేం కాబట్టి మీకు వివరంగా చెప్తారు. హౌ టు గెట్ అట్రాక్టెడ్ అంటే కొన్ని బుక్స్ ఏం రాస్తాయి చెప్పనా? మీరు సంఘంలో నాయకుడైతే, మీరు సంఘంలో కాబట్టి మీరు చాలా స్పెషల్గా కనపడాలి. ఎలా కనపడాలంట? చాలా స్పెషల్గా కనపడాలని బుక్స్ ఉన్నాయి. స్పెషల్గా కనపడాలి, మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా స్పెషల్గా ఉంటుంది. అలా ఉంటే జనాలు మీకు ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. మరి వాక్యమేమో మీరు సంఘంతో కలిపి, మీరు సంఘం అనేది శరీరంలో ఐక్యతగా ఉన్నారు కాబట్టి మీరంతా ఒకటి, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు, ఒకరికంటే ఒకరు యోగ్యుడిగా ఎంచుకోమని బైబిల్ పంపిస్తాను. నీ ప్రత్యేకత ఎక్కడ కనబడాలి? నీ డ్రెస్లో కాదు, నీ క్రియలో, నీ ప్రవర్తనలో, ఇంకా మంచిగా చెప్పాలంటే నీవు ప్రేమించే విధానంలో కనపడాలి నాయకుడిగా. ఓకేనా? నీ ప్రత్యేకత ఎక్కడ కనబడాలి? అక్కడ కనబడాలి. వినకూడని వరస్ట్ విషయాన్ని ఈ మధ్యకాలంలో నాకు బాగా బాధకరం చేసే విషయం ఏంటంటే, ఒక ఆమె, ఒక వాస్తవం గారి సహోదరి మాట్లాడుతూ అన్నది, కొంతమంది ఫోన్ చేస్తున్నారట, కొంతమంది టెక్స్ట్ చేస్తున్నారట, అమ్మ మీ ఆయన పాస్టర్ ఉంటారు కదా, అలాంటి ఆయన కావాలి, నేను పెళ్లి చేసుకుంటే అలాంటి ఆయనే కావాలి, ఆయన చాలా అందంగా ఉన్నట్టు. నేను ఫ్యాక్టరీగా మాట్లాడతాను, కొత్త విషయం మాట్లాడుతాను. ఆయన చాలా అందంగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, దానికి తోడు మంచి పాపులారిటీ సంపాదించాడు, చాలా మంది ఆయన చేసి డ్రెస్సింగ్ కానీ, ఆయన చేసి షూటింగ్ కానీ చాలా మంది అలాంటి ఆయన కావాలని అన్నాడు. ఆవిడ మళ్ళీ పబ్లిక్గా వచ్చి మీడియా ముందు మాట్లాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇప్పుడు మా వాళ్ళు కూడా అనుకుంటారు కదా, పాస్టర్ గారు ఇలాగా మంచిగా నడిపిస్తున్నారు, ఇలాగని చూడడానికి అందంగా కూడా ఉన్నారు, సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ఏమండి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ భార్య లాంటి భార్య నాకు కావాల్సింటే ఎలా ఉంటుంది? అర్థమైందా మీకు? ఇప్పుడు వీళ్ళు ఎలా థింక్ చేస్తున్నారంటే ఇది గొప్ప విషయంగా భావిస్తున్నారు. వాళ్ళు ఇది గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? ఇంకో విషయం చెప్పనా, 2-3 రోజుల క్రితం ఒక డిస్కషన్ ఎందుకు జరిగింది మా దగ్గర ఉన్న వాళ్ళ మధ్య. ఎంత మన మైండ్ సెట్ ఎంత దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోయిందంటే, ఏమండి ఈయన వస్తున్నారండి, ఈయన ఎవరు చూస్తారండి, ఈయన చూసి ఎవరో తప్పించచ్చి అని సన్నపడ్డాయి. పెద్దయినా సూకాలు పెద్దయి. మరి ఎవరండి ఆత్మీయంగా సంఘాన్ని వాక్యం తెలుసుకుని కావాలి, బాగా నడిపించే వాళ్ళు కావాలి, ఏమండి బాగా వాక్యం చెప్పగలిగిన, ఆధ్యాత్మికంగా సంఘాన్ని హెచ్చరింపగలిగి బలపరచగలిగిన ఆస్తిగా ఉండాలండి. అలా అయితే ఎవరారండి? సెలబ్రిటీ 6 అడుగులు ఉండాలి, వైట్గా ఉండాలి, వాళ్ళ భార్య బాగుండాలి, వాళ్ళిద్దరికి వచ్చి నిలబడితే 3 మంది వస్తారు. అర్థమైందా మీకు? ఎలా కోరుకుంటారంటే వచ్చి ఒక గెస్ట్ వ్యక్తి చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి మన టీసీలో గెస్ట్ వ్యక్తులు వస్తున్నారంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేసి అంటే బయట కోరుకుంటారు. మనలు గారు చేస్తారు బయట ఎలా కోరుకుంటారంటే
వాడు 6 అడుగులు ఉండాలి, వైట్ గా ఉండాలి, మంచి హ్యాండ్సమ్ గా ఉండాలి, సూపర్ గా సూట్ షర్ట్ వేసుకుని ఉండాలి, వాళ్ళ ఆవిడ కూడా చాలా బాగుండాలి. వాళ్ళందరూ నిలబడి వర్షిప్ చేస్తే అనేక మంది వస్తారు. కానీ వాక్యం నీ పైరూపాన్ని ఎప్పుడు నీవు లక్ష్య పెట్టొద్దని ఉంది కదా. సౌలు చూడటానికి ఇశ్రాయేల్ అంతా చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే 6 అడుగులు దాటి ఉన్నాడు, శరీరమేమో చాలా బలంతో కూడినటువంటి దారుణ్యం కలిగి ఉంది. అబ్బా వీడండి అసలు అనుకున్నారు వీళ్ళంతా. ఒరే వద్దురా బాబు, మీరు అన్నం పెడతానన్న దేవుడు లేదండి, మాకు ఆయన కావాలంతే. నాన్న చొక్క చూపెట్టాడు కదా, ఎందుకు తెచ్చుకున్నావా అని అన్నం పెట్టేశాడు. కానీ దావీదు విషయంలో మాట్లాడతాడు సమూయేలు, దేవని నువ్వు దయచేసి దావీదు పైరూపాన్ని, అతని ఎత్తును కానీ పైరూపంలో కానీ నువ్వు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్రైస్తవ నాయకత్వంలోకి వచ్చినప్పటికీ పైన కాపలు ఎలా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి వాకింగ్ చెప్పమంటే హైట్ ఉండాలండి, ఆ వాయిస్ ఉండాలండి, ఆ బేస్ ఉండాలండి, దమ్ము ఉండాలండి, మాట్లాడేటంటే ఆ రవితేజలాగా గట్టిగా మాట్లాడితే మంచి కాపరండి, సైలెంట్గా మాట్లాడితే మంచి కాపరే కదండి. అసలు ఏం మాట్లాడలేదు. మనం ఆలోచించే విధానము మీరు, దేవుడు ఆలోచించే విధానం అపోజిట్ బోల్ హైట్ అంతా వచ్చేవారు చెప్పండి. అంటే అపోజిట్ బోల్ హైట్ అంతా ఆయన ఎలా ఉంది కూడా వచ్చేవారు చెప్పండి. అంటే మీరు ఇప్పుడు హౌ టు అనుసరించదగిన జీవన శైలి. ఇప్పుడు ఈ 3 విషయాల కొరకు లోపల ఉన్నటువంటి నాయకత్వంలో ఆ ప్రజలు ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా కాదు నీవు ఉండాల్సింది అనేసి. అప్పుడు మొత్తం సువార్తలో మాట్లాడు 20 అధ్యాయం 25 నుంచి 28 వచనాల్లో కొన్ని మాటలు ఉంటాయి. ఇది రాసుకుంటే చదవస్తుంది కానీ ఆ మాటలు రాసుకుంటే ఓకేనా. ఇంట్రడక్షన్ క్లాసులు మాత్రం చాలా ఇంపార్టెంట్. మొత్తం సువార్త 20వ అధ్యాయము 20, 25 to 28, 25 నుంచి 28 వచనాల్లో మనం నేర్చుకున్న మాటలే మళ్ళీ జ్ఞాపకం చేస్తానంటే. 20వ అధ్యాయం 25, 25వ అధ్యాయము 25, 26, 27, 28 4 వచనాలు. దాంట్లో ఉన్న ముఖ్య విషయం చెప్పాను. ఎందుకో మీలో ఎవడైనా గొప్పవాడై కోరునో వాడు మీ వ్యభిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరున వాడు మీ దాసుడై ఉండవలను. రైట్. ఇప్పుడు ఇప్పటి వరకు నాయకుడిగా ఉండవాలనుకున్న వారు ఫాలో అయ్యే ఆ సిస్టానికి ఇప్పుడు దేవుడు చెప్పే సిస్టానికి చాలా తేడా ఉందా లేదా? ఆత్మీయంగా చాలా తేడా. ఎందుకంటే దేవుడు కోరుకునేది, మీరు ఎప్పుడు గమనించండి, దేవుడు కోరుకునేది ఒక వ్యక్తి నాయకుడైతే వాడు సరైన స్థానంలో ఉండాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడంటే కింద ఉన్నవాడు ఫాలో అవుతాడు. యథా రాజా తదా ప్రధాన సంతం కదా, కరెక్ట్. ఆత్మీయుల యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి పైన కాపలా లాంటి వాడు మనం చెప్పచ్చు. అంటే అందరూ మంచిగా ఉంటారని నేను అన్నా, కానీ దాంట్లో 10% ఒక 50 తీసుకుని దాంట్లో ఉన్న ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పైన కాపలా ఉంటాడో ఎలా నడిపిస్తున్నాడో చెప్పచ్చు. ఒకటి పట్టుకుని ఒరే నువ్వు ఏం అవ్వాలనుకున్నావు, ఏం కోరుకుంటున్నావు, ఎలా ఉండాలనుకున్నావు అంటే అతను చెప్పే మాటలు బట్టి అతను ఎలా ఉండాలనుకున్నాడో. ఉదాహరణకి మాకు తెలిసిన ఒక యవనస్తుని మా సంఘంలో అడిగితే ఆయన ఎవరో ఫాలో అవుతాడు అనుకోండి. ఆయన అన్నాడు ఎలా ఉండాలండి, ఆయన ఫోటో షూట్ చేసుకుని మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అవసరం అని అర్థమైంది మీకు. ఆయన ఏం ప్రసంగం చెప్తున్నాడో ఆయనకు అవసరం. ఆ వాక్యాన్ని తాకితలకి ప్రసంగంతో సంబంధం లేదు. నాకు గట్టి పడితే 40 నిమిషాలు నచ్చితే కూర్చుంటాడు, లేదా ఎవరు చెప్పినా వింటాడు. కానీ దానికి మించి ఇంకోటి ఏదో కావాలంటే ఆయన లాగా నేను కనపడాలి. మంచి హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి, టై పెట్టుకోవాలి, ఫోటో వేసుకోవాలి, అయితే రజనీ షూట్ చేసి మాట్లాడుకో రజనీ మాట్లాడుతుంది. ఇది కోరుకుంటున్నాను, ఇది అలవాటు చేసుకుంటాను. కానీ ఇక్కడ అంటున్నాడు ఎందుకు మీరు నాయకులుగా సరైన స్థితిలో ఉండాలంటే మిమ్మల్ని బట్టి మరొకరు ప్రభావితం చేయబడి. నాయకుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రభావితం చేయగలిగిన వాడు. రాసుకోండి, నాయకుడు ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రభావితం చేయగలిగేవాడు. నాయకుడి ప్రభావం సంఘం మీద ఎక్కువ ఉంటుంది బైబిల్లో. నాయకుడి మీద సంఘం విషయంలో నాయకుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. పౌలు ఏడుస్తాడు, పౌలు కొరింథీకి రాస్తూ ఏడుస్తాడు. మీ దగ్గర కొంతమంది నాయకులు నేను పెట్టాను, వారు సరిగ్గా నడిపించలేని క్రమాన్ని బట్టి మీరు గర్వంతులు అయిపోయారని ఏడుస్తారు కదండి పౌలు. నాయకులు సరిగ్గా నడిపించలేదు, సంఘ సంస్థ గర్వంతులు అయిపోయారు, మేము చాలా బదిలీ చేస్తున్నాం, మా తర్వాత ఎవరికి కొరింథీలో సంఘం అంతా పాడైపోయారు. పౌలు ఏడుస్తాడు ఆ మాట రాస్తూ చాలా సింపుల్ గా. అంటే అక్కడ నాయకుని యొక్క జీవితము సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. నాయకుని యొక్క ప్రవర్తన జీవన శైలి సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు బైబిల్లో పాత నిబంధనలో మోషే కోసం మాట్లాడుతూ మన అంకడి గారు అంటారు కదా, మోషేకి ముందు మనం ఏం పెడతాం? నాయకుడైన మోషే. ట్యాగ్ ఏం పెడతాం? నాయకుడైన మోషే. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏ ఒక్క కాంప్రమైజ్లో నాయకుడైన పేరు
ఏమైనా కనబడుతుంది? మహా అయితే క్రీస్తునందు దాసుడను లేదా క్రీస్తునందు సేవకుడును, లేకపోతే ఇంకా గట్టి కొడితే బాగా గ్రేట్ థింగ్ ఏంటంటే కాపరి. పక్కన వల్ల ఏమొచ్చింది? కాపరి. అంటే ఇక్కడ పదవిని పక్కన పెట్టేసి అధ్యక్షతను పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి అధికారం కాదు నాయకత్వం అంటే పరిచర్య జ్ఞాపకం చేస్తాడు. కాపరి ఏం చేస్తాడు? అధికార పత్రం చేస్తాడా? మందం తీసుకెళ్తున్నప్పుడు కాపరి ఏం చేస్తాడు? పత్రం చేస్తాడు మన మీద చేస్తే మంద ఉంటుంది అలాగా ఉండదు. దాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి, దాన్ని మంచి స్థలాల్లో మేపడానికి, మంచి నీరుని ఇవ్వడానికి దాని కొరకు ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు. దాని కొరకు దీన్ని కనపడకపోయినా పర్లేదు, తన వస్త్రాలు పాడైపోయినా పర్లేదు, ఒక్కొక్క రోజు తనకి తిండి లేకపోయినా పర్లేదని కష్టపడతాడు. కాబట్టి మీరు కాపులు అని కొంతమంది అర్థం. అంటే కాపులు ఆ స్థానం మీరు అంటే ఇలాంటి నాయకులు కొత్త మందిని చూడలేదు. పాత నిబంధనలు ఉంది కానీ అక్కడ నాయకులుగా ఎక్కువ మంది పిలబడ్డారు, లేకపోతే రాజులుగా పిలబడ్డారు, అధికారులుగా పిలబడ్డారు, లేదా న్యాయాధిపతులుగా పిలబడ్డారు. వాళ్ళకి స్థానం పేట కనబడతారు. కొత్త నిబంధనలు వచ్చినట్టు కంప్లీట్ ఆపోజిట్ చూడండి. ఇక్కడ ఎప్పుడో పేట కూర్చున్నట్టు కనబడదు. ఎవరికి ఎప్పుడో పేట ఉంటుంది. ఫిలోమోను ఎంత ధనవంతుడు అండి? ఫిలోమోను చిన్నోడా? ఫిలోమోను చాలా పెద్ద ధనవంతుడు కదా. పౌరు ఫోన్ చేసి అంటే పౌరుడికి లండన్ పౌరు ఫోన్ చేసి బాబు నేను ఓనేసిని పంపిస్తానంటే ఎవడో ఓనేసిని దొంగతనం చేసి వెళ్ళిపోయి మా ఇంట్లోనే మళ్ళీ నా దగ్గర పంపిస్తాను. నువ్వు స్నేహితులు చాలా స్నేహిస్తావు, మళ్ళా పనుడుగా కాదు, నన్ను ఎలా చూస్తున్నామో అలా. ఇప్పుడు వచ్చేవాడు నీవు ఫిలోమోను నీకు సంఘం నడిపిస్తున్నావు, నీకు నాకు బాధ్యత అర్పించాను. వచ్చేవాడు అవసరమైంది నీకు పాస్ట్ అయి కూర్చుంటాడు అన్నా సరే ఓఎస్ అన్న ఏం నేర్పించారు సంఘం? ఎవడో ఒప్పుకున్నాడు అలాగా. ఎవడో వచ్చి నా దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయి లేకపోతే బైబిల్ ట్రైనింగ్ వచ్చి నా చర్చిలోనే నేను నడిపిస్తున్న సంఘం ఉంది కాపాడి కూర్చుంటాను, నేను ఒప్పుకుంటానా? కొద్ది సార్లు పెట్టేనా? నువ్వు రాబడే పర్లేదు, నాకు పంపించకపోయినా పర్లేదు, సంఘం నాది అని సంఘం. కానీ కొత్త నిబంధనలో దేవుడు ప్రాక్టికల్గా నేర్పించే విధానం కంప్లీట్ ఆపోజిట్. అందుకే అది ఇప్పుడు నాయకుడిని పిలవడం ఎక్కడ మీరు పరిచర్య చేపట్టారు. ఇప్పుడు ఆయన వలన వేస్తున్న చాలా పిలిచాడు. ఏమంటే ఏదో పని చేస్తున్న వాళ్ళందరినీ పిలిచాడు. అధికారంలో పెద్ద పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా పిలిచాడా? వాళ్ళకి పని చేయడం అలవాటు కాబట్టి మీరు పని బాగా చేస్తారని పిలిచాడు. కారు కూర్చున్న వాడు తీసుకొచ్చి చెప్పండి పెట్టుకోండి. మీరు జీవితంలో మీరు కష్టపడతారా? మీరు ఎంత కష్టపడతారో క్రైస్తవ సంఘంలో కూడా మీరు అంత కష్టపడగలుగుతారు. మీరు చాలా రిలాక్స్గా ఉన్నారా బయట? మీరు క్రైస్తవ సంఘంలో పనిచేయడం కాదు. మీరు అవతారం చెప్పుకున్నా సంబంధం ఆమె కంపడించుకొని వదులుతుంటాం. మీరు బయట ఎంత కష్టపడతారో శారీరకంగా మీ యొక్క శరీరాన్ని ఎంత నల్లగొట్టుకోవడం మీకు ఇష్టం అవుద్దో మీరు ఆత్మీయంగా కూడా అంతగానే శ్రమ పడడానికి ముందుకు రాగలుగుతారు. దేవుడు అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటారు. బైబిల్ ఎవరినైనా ఎన్నుకున్నా సరే ఖాళీ ఉన్నవాడు ఎవరిని ఎన్నుకోలేదు, ఖాళీ కూర్చున్నవాడు ఎవరు ఎన్నుకోలేదు. మోషే లాంటి వాడైనా, నోవహు లాంటి వాడైనా, లేకపోతే ఏమండి దావీదు లాంటి వాడైనా, గిద్యోను లాంటి వాడైనా ఎవరు పనిచేస్తున్న వాడినే కోరుతున్నాడు. పనిచేస్తున్న వాడిని నాయకుడికి ఇచ్చి నీవు కష్టపడి స్వభావం కనుక నీ కింద వాళ్ళకి పని నేర్పిస్తాను కోరుతున్నాడు. ఖాళీ ఉన్న వాళ్ళకి ఎక్కువ దేవుడు కోరుతాడు. కాబట్టి మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నమాట. ఈ 2 మాటలు రాసుకోండి. తిమోతి పత్రికలో మొదటి పత్రిక రాస్తున్నట్టు తిమోతి పౌలు రాస్తూ 3వ అధ్యాయం కొన్ని మాటలు చెప్పాడు. మీరు ఓపెన్ చేసి చూడగలిగితే ఇంకా మంచి బైబిల్ అంతా మొబైల్ అని చూడండి, అంటే మనం తొందరగా నేర్చుకోవాలి. తిమోతి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1-12 వచనాల్లో అసలు ఒక నాయకుడి విషయంలో ఎలా ఉండాలనేసి సేవకుడు మార్పు చూపిస్తారు. నాయకుడు సేవకుడు మార్పు చూపిస్తారు. ఓకే. రెండవది తీతు పత్రిక మొదటి అధ్యాయం 7-9 ఇవి కూడా రాసుకోండి. ఇవన్నీ లక్షణాలు. ఓకేనా? మీరు రాసుకోవచ్చు. ఇవన్నీ లక్షణాలు అనుసరించదగిన జీవన శైలిలో లక్షణాలు ఇవన్నీ. మొదటి తిమోతి 3:1-12. ఓకేనా? రెండవది తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7-9 వచ్చిన అక్కడ కూడా మీరు మాట్లాడతారు. నేను ఆయన వివరించట్లేదు, మీరు చదువుకోండి. అని నేనేం చేస్తాను, మీరేం చేస్తారు? తీతు మొదటి అధ్యాయం 1 అధ్యాయం 7-9 సింపుల్గా అక్కడ ఉంటుంది. అది ఎందుకనగా అధ్యక్షుడు దేవుడు ఒక గృహ నిర్వాహకుడు నిందారహితుడై ఉండవలెను. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి చెప్పండి సార్? గృహ నిర్వాహకుడు అంటే గృహ నిర్వాహకుడు మీ అభిప్రాయం పర్లేదు. ఒక ఆడేంటి కనపడలేదు, మీకు పెద్ద పాలేదు ఆ పాలేక యజమాని ఇంటి పెద్ద ఇక చెప్పాడు. ఇక అన్నాడు ఒక యజమాని తన గృహంలో ఒక నిర్వాహకుని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నీకు ఇంకా మన మాత్రమే చెప్పేస్తాను. మేనేజర్ అంటే ఇంకా చెప్పాలంటే పవర్ ఆఫ్
ఇచ్చాడంతే. యజమాని ఒక ఆయన, ఉదాహరణకి యజమాని ఈయనింటికి నన్ను ఏం చేశాడంటే అంతకి మేనేజర్ చేసేది. నా సంతకం ద్వారా ఆయన అనుకున్న పనులని నేను చేయగలిగాను. కానీ అధికారి ఎవడు? యజమాని ఎవడు? పైన నడిపించేవాడు ఎవడు? తీర్మానాన్ని ఎవరి? ఆయన. కానీ సంతకం పావడబడుతుంది. మీరు దేవుని పనిలో ఎలా ఉండాలి? మంచి గృహ నిర్వాహకుడు. పవర్ ఆఫ్ పట్ట మీకు చేపిస్తాను. మేనేజింగ్ అంతా ఇది పెత్తన చేయడానికి నా సంతకం వాల్యూ ఉంది కదా, నేను ఎక్కడ పడతాను సంతకం చేయడానికి లేదు. నా పైన ఒక ఆయన ఉంది. ఐ హావ్ వెరీ రెస్పాన్సిబిలిటీ. ఆయన దగ్గర నేను చాలా రెస్పాన్సిబుల్. పవర్ ఆఫ్ పట్ట మాత్రం ఇచ్చాడు. ఆస్తి అయింది, అక్కడ భాగం అంతా అయింది, పనంతా అయింది, ప్రోగ్రామ్ అంతా అయింది. నిర్వర్తించవలసిన బాధ్యత మాత్రమే నాది. క్రైస్తవ సంఘంలో నాయకులు ఎలాగే ఉండాలని తీతు, మళ్ళా తిమోతితో కూడా, తిమోతి అధ్యక్ష పదవి ఆశించినట్లయితే మీరు మంచి గృహ నిర్వాహకుల వలె పనిచేయండి. మీ పైన యజమాని ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీరు అధ్యక్షులు కాదు, మీరు యజమానులు కాదు. మీరు కేవలము దేవుడు ఏర్పరిచిన ప్రత్యేకమైన పనికి ఎన్నుకొని చేపట్టాలంటే మీ పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మీరు పనిచేయండి. సింపుల్, చాలా సింపుల్గా మాట్లాడారు. అవి మీరు నేర్చుకోండి. దాంట్లో ఒక 7 పాయింట్ రాసుకు పెట్టవచ్చు. క్వశ్చన్ చెప్పేసారు కదా, దాంట్లో 7 లక్షణాలు ఉంటాయి. 7 పాయింట్లు మీరు రాసుకోండి. ఈ అవగాహన ఎలా ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని కొంచెం కంటిన్యూ చేస్తాం. ఆచరించదగిన జీవన శైలి దాంట్లో మాట్లాడుకున్న ఈ పాయింట్లు అన్నీ ఓకే జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తిని బట్టి ప్రభావితం చెందించడానికి ఏముంటుంది అంటే, ఒక నాయకుని బట్టి ప్రభావం చెందడానికి ఏముంటుంది అంటే, ఒక మాట చెప్తాను. లోకంలో వారి సంగతి నాకు తెలియదు, కానీ క్రైస్తవుల్లో ఒక సంఘ నాయకుని బట్టి సంఘం అంతా ప్రభావితం చేయడం. సింపుల్ అంతేనా? ఒక సంఘ నాయకుని బట్టి సంఘం అంతా ప్రభావితం చేయడం. దాన్ని నేను ఎలా రాస్తున్నాను ఎలాగంటే, ఒక సంఘ నాయకుడి విషయంలో లేదా అతని ఆత్మీయ నడిపింపు విషయంలో, సంఘాన్ని ఆత్మీయ క్షేమాభివృద్ధి నడిపించే విషయంలో పొరపాటు జరిగితే, నాయకుని యొక్క విషయంలో పొరపాటు జరిగితే ఆ పర్యవసానాలను ఎవరు భరించాల్సి వస్తుంది? సంఘమైనా. ఇప్పుడు అన్య బాధల్లో కొంతమంది విశ్వాసులు దాన్ని స్టాండ్ అయిపోయారు. కారణం ఏంటి? వాళ్ళ నిర్వహణానికి పైన మాస్టర్ గారు అలా మాట్లాడారు. సో దే స్టాండ్. ఇప్పుడు ఒక అన్యబాధల విషయంలో వారు తప్పుడు సిద్ధాంతంలో, తప్పుడు బాధల్లో ఉండిపోయారు అనుకోండి. ఒక నిజంగా దేవుడు వాళ్ళ తప్పుడు సిద్ధాంతాన్ని బట్టి నరకానికి పంపిస్తారంటే దాంతో పాటు ఎవరు వెళ్ళిపోతారు? వీళ్ళు కూడా దాన్ని అనుసరించారు కాబట్టి, వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు కాబట్టి, వీళ్ళు కూడా దాన్ని అనుసరించారు, దాన్ని అగ్రి అయ్యారు కాబట్టి ఆ పర్యవసానాన్ని ఎవరు భరించాలి? సంఘం భరించాలి. అంటే నాయకుని యొక్క ప్రతి నిర్ణయము సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. ఆత్మీయ నాయకుని యొక్క ప్రతి నిర్ణయం కూడా ప్రతి వ్యక్తిగత జీవితం కూడా సంఘం మీద ప్రభావం. ఉదాహరణకి నేను మంచోడు అనుకోండి, మంచిగా బతుకుతాను అనుకోండి, నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను అనుకోండి, నన్ను ఫాలో అవ్వడానికి లేదా నా కింద వాడు చూసి నేను కూడా పరిశుద్ధంగా బతకాలి, రవి కన్నా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు, ఏం చదువుతున్నప్పుడు ఎలా బతుకుకోవాలని నష్టమంగా అనుకోండి అని తను అనుకోండి, వాడు కూడా బతుకుతాడు. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం జరగబడి అంతేనా? సింపుల్. అలా లేరంటారు అన్నారు చాలా చెప్తే దుమ్ము దులిపేయగలుగుతాం, అవసరం అయితే స్వార్థ చెప్పండి దుమ్ము దులిపేయగలుగుతాం, పరిచయంలో ఏదైనా చేయగలుగుతాం, దొల్లేయగలుగుతాం. కానీ వ్యక్తిగత జీవితాల దగ్గరకు వచ్చినప్పుడు అసలు నేర్చుకోవాల్సింది ఏంటి? వస్తే అసలు ఎక్కడ ముందు సరిచేయబడాలి నాయకుడు? వ్యక్తిగత పరిశుద్ధ జీవితంలో సరిచేయబడాలి. దాని తర్వాతే కదా ఒక వ్యక్తిని అనుసరించదగిన జీవన శైలిలో మొట్టమొదటి నాయకుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దగ్గర సంపూర్ణంగా పరిశుద్ధమైన జీవితాన్ని కాబట్టి దీన్ని ఎలా మాట్లాడతాను, ఎలా నేర్చుకోగలుగుతాడంటే ఇలాగ దీన్ని ఎలా రాస్తున్నాను నేను, రైట్ యువర్ సెల్ఫ్ అట్ ప్రేయర్. ప్రార్థన బట్టి జీవితాన్ని కట్టుకోవాలి. ఫస్ట్ నాయకుడి కర్తను వెళ్ళాలి. రాసుకుంటూ ఒక పాయింట్ స్పీడ్కి వెళ్ళిపోతానే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రార్థనలో తన జీవితాన్ని కట్టుకోవాలి. మొదట మనం అనుకునే దానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా చాలా తేడా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. రెండవది తొందరగా రాసుకోవాలి, లేట్ చేయండి, చాలా స్టఫ్ మనం మాట్లాడతాం. రెండవది తలాంతుల మీద కాక దేవుని యొక్క సంకల్పం మీద ఆధారపడాలి. నీ తలాంతుల మీద కాక దేని మీద చెప్పరా? దేవుని సంకల్పం మీద ఆధారపడాలి. డిపెండ్స్ అపాన్ ద గాడ్స్ ప్లాన్, నాట్ బై హిస్ టాలెంట్స్. రైట్. అతిగా ఆపేక్షించక
దేవుని గొప్ప చేయడం మొదలుపెట్టాలి. అతిగా దేన్ని ఆపేక్షించగా కోరుకోక దేవుని గొప్ప చేయడం మొదలుపెట్టాలి. ప్రజలను ఆకర్షించినట్లు సిద్ధాంతాలు మార్చక డాక్టర్ నుంచి స్టాండ్ అయిపోతారు. అంటే దాన్ని మీరు అలాగే తెలుగు రాసుకుంటే, ప్రజలను ఆకర్షించడానికి సిద్ధాంతాలు మార్చక ఖచ్చితమైన సిద్ధాంతం మీద నిలబడగలగాలి. ఇప్పటి ఇదేనా ఆకర్షించడానికి బోధను మార్చుకొనక అని రాస్తాం. బోధను మార్చుకొనక సిద్ధాంతం మీద స్థిరంగా నిలబడాలి. తర్వాత సంపూర్ణ విధేయత పేరు వాక్యం రఫ్గా రాసేసుకుని తర్వాత మిగిలిందని బాగా వస్తుంది. తర్వాత లాస్ట్ చెప్పనా, అంటే దేవుని వాక్యములకు సంపూర్ణ విధేయత చూపిస్తాను. నేను అవుతుంది రాసాను అంటే మీకు అందుకే నిన్న పక్కన చూసి రాస్తుంది. మ్యాటర్ 5 దేవుని వాక్యం పట్ల సంపూర్ణ విధ, దేవుని మాట సంపూర్ణ విధంగా చూపించాలి. ఇప్పుడు అనుకోండి, ఒక నాయకుడు ట్రైనింగ్ సెషన్లో ఉండగా, అంటే నేను ఉదాహరణకి ఎవరి మా రామయ్య గారిని నేను నాయకుడు చేస్తానండి అని చెప్పలేదు. అదొక మీకు నేను నాయకుడు రామయ్య గారిని నాయకుడు చేస్తాను అంటే అప్పుడు తర్వాత ఇవన్నీ చేయమని చెప్పట్లేదు. నేను దేవుడి దగ్గర ఒక నాయకుడికి ఎలా తెచ్చిపడతాడంటే అతనిలో ఆల్రెడీ ప్రిలిమినరీ ముందుగానే లక్షణాలు ఉంటాయి. ఇంకా ఆ స్టాండ్ అర్థమైందా? నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాబు నువ్వు ఫాలో అని చెప్పట్లేదు. బయట ఉన్నోడికి చెప్తారు అలాగే. బయట నాయకుడికి నువ్వు యూత్ నాయకుడు అవ్వాలంటే పార్టీలో నువ్వు ఎలా ఉండాలి చెప్తారు. నేను ఇక్కడ చెప్పట్లేదు అలాగేమి, కానీ అసలు ఈ లక్షణాలు ముందుగానే ఉంటాయి. దాన్ని బట్టి అతను దేవుడు నాయకుడు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. ఏంటి ఆ లక్షణాలు? మొదట తను తాను ప్రార్థనలు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు. ప్రార్థనలు నేర్చుకుంటాడు. బుక్స్ నుంచి కాదు, అంటే ఎక్కడి నుంచో కాదు, ఏదో ఎక్కడ యూట్యూబ్ స్టోరీ నుంచి కాదు, ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు. ప్రార్థనలో తాను నేర్చుకుంటూ మార్చుకుంటాడు. రెండవది, ఏదైనా ఒక అవకాశం వచ్చి దేవుని సంఘంలో బోధించాలనుకున్నప్పుడు, లేకపోతే దేవుని సంఘంలో పరిచయం చేయాలనుకున్నప్పుడు దేని మీద ఆధారపడ్డావు? తలాంతుల మీద ఆధారపడ్డా, కానీ దేవుని సంకల్పం మీద ఆధారపడ్డా. ఆయన దేని మీద ఆధారపడతాడు? చాలా టాలెంట్ మామూడు. మొదలై పాట పాడాడంటే, వాకింగ్ చెప్పాడంటే, పరిచయం చేసినట్టు మొదలైన తర్వాత మొదలైక వాటి మీద అసలు చిన్నపడేస్తాడంటే అప్పుడు మొదలై ఏమనుకుంటాడు? మామూలు రాలేదు, నేనే గొప్ప అనుకుంటాడు. పాట పాడాలంటే ఈరోజు కాబట్టి పాట సరిగ్గా ఆరోగ్య గారి తన ఆయన బాగా, కానీ ప్రసంగం సరిగ్గా ప్రవీణ్ గారు తన ఆయన బాగా చెప్పారు. అంటే ఏమైపోతుందంటే సంఘంలో కింద కూర్చున్న జనాల దృష్టిలో కూడా వాళ్ళు తలాంతులు చూడండి, తలాంతులు బట్టి సంఘాన్ని నడిపించేద్దాం అనుకున్నారు. ప్రోగ్రామ్ ఓరియంటెడ్ చర్చెస్ విత్ టాలెంటెడ్ పీపుల్. అర్థమైందా మీకు? ఈనాడు మందిరాలు ప్రోగ్రామ్ బట్టి నడిచిపోతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి తలాంతులు కలిగిన వారిని బట్టి సంఘాలు గెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వ్యక్తిగత జీవితంతో పర్లేదు, కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు తలాంతుల మీద కాక ఒక వ్యక్తి నిస్వార్థంగా దేవుని పరిచయం నిలబడ్డాలి కదా, దేవుని మీద ఆధారపడి చేస్తాడు. దేవుని సంకల్పం మీద, ఆయన సంకల్పం ఏదో అనుకున్నాడు, నా ద్వారా మనకి ఎలాగైనా తెచ్చుకుంటాడు. అల్పుడైన ఆయన ద్వారా మాట్లాడుకుని మహిమ తెచ్చుకోవచ్చు. అల్పుడైన నా ద్వారా మాట్లాడక మహిమ తెచ్చుకోగలరు. ఎలా తెచ్చుకోవాలి? నువ్వు బాగా పాడలేదు, ఎవరికి కావాలి మనస్ఫూర్తిగా పాడలేదు చూస్తాను. నువ్వు బాగా పాడడానికి ఇష్టపడతాను అనుకున్నాను కాదు, అయితే నువ్వు బాగా వాక్యాన్ని ఎరక్కొట్టేస్తే ఇష్టపడిపోతావు అనుకున్నాను. నీ హృదయాన్ని నాకొట్టుకుని ఆ వాక్యానికి నువ్వు లోబడి దేవుడి యొక్క సంఘపట్ల బాగా బోధించినప్పుడు ఆయన ఇష్టపడతాడు. నేను బాగా చెప్పేసి ఆయన ఇష్టపడతాను నువ్వు చెప్తావు. అదే దేవుని మాట నిజంగా కాదు, నిజంగా నిజమవుతుంది. మొదట నేను నా హృదయంలో ఉంచబడిన మాటలకు విధేయత చూపిస్తూ, లేదా విధేయత చూపించడానికి సంపూర్ణంగా నేను సరిపోకపోతే దాని కొరకు నా మనసులో ఒక విరిగి నలిగిన భావంతో నేను ఫీల్ అవుతూ ఆ భారాన్ని సంఘానికి కూడా తెలియజేయగలిగినప్పుడు ఇది దేవుని మాట పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. నిలబడి పాట పాడుతున్నప్పుడు కొంతమంది పాట పాడుతుండగా వారి మాటల్లో లేదా వారి పాటలో నిజంగా దేవుని మహిమ పరచడం, వాళ్ళు నిజంగా దేవుని మహిమ పరచడానికే నిలబడ్డారు. వాళ్ళు స్వరాలు బాగోపోవచ్చు, లేకపోతే వాళ్ళకి చూపు తెలియకపోవచ్చు, ఇంకేమంటే దాంట్లో తాళాలు తప్పలేదు కదా మీరు అంటారు కదా.
అవన్నీ దాంట్లో ఉండకపోవచ్చు, కానీ వారి పాటలో లేదా వారి మాటల్లో నిజంగా ఏదో దేవుడు మాత్రం వ్యక్తపరచాలి. మాట చెప్పిన ఈరోజు నేను వినేవాడిని ఎక్కువ చెప్పేవాడిని అనమాట. మీరు నాకంటే చాలా బాగా పాడచ్చు, మీరు నాకంటే చాలా బాగా పాడచ్చు. నేను పాడుతున్నానని మీరు ఎవరు సైలెంట్గా ఉంటారా కాబట్టి ఇద్దరు ఏదైనా వాటికి వెళ్తే ఇద్దరు సమాధానం అది కూడా అనమాట. ఎదర కింద చేపలు వేస్తే అక్కడ ముసలి కూర్చుంటారు, మిగతా వాళ్ళంతా అడ్డం కూర్చుంటారు. నాకంటే అర్థకాన్ని విషయం ఏంటంటే బాగుంది అంతా బాగుంది మాకాలు ఎప్పుడు లేరు కూర్చుంటారు, కింద బాగా వేసిన ఎవరు కూర్చుంటారంటే ముసలి కూర్చుంటారు, మన దగ్గర సంపడతాయి. కానీ ఆ ముసలి వాళ్ళు పాట ఏంటంటే ఎందుకు చెప్పిన వాళ్ళు పాట బాగుంటుందా లేదా ఏం చూడరు, వాళ్ళకి ఏం గుర్తొస్తాయి అదే పాట, ఏమనిపిస్తే అదే పాట వాళ్ళు అల్లేసుకుంటారు. సైడ్ ఆగిపోతే పాట ఆగిపోతుంది మనకి ఇక్కడ కమ్ముడి బ్రదర్ ఉన్నావా మనకి ఆగిపోతుంది, వాళ్ళకి అయ్యే ఉండవు. లేకపోతే అల్లేసుకుంటారు అవసరం అయితే. ఎలాగైనా నేను ఏం చేయాలి, కళాంతరంతో నాకు అవసరం లేదు, కళాంతరంతో నాకు అవసరం లేదు. ఆయన మహిమపరచాలి, ఆయన సంకల్పం ఏంటి, నేను ఎందుకు ఏర్పరచుకుని యెషయా 43:7 అంటాడు కదండి, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్న వారిని నాకు అభినందించండి అన్నాడు కదా యెషయా 43:7 అన్నాడు. అని దేనికోసం వాడమని కోరుకున్నాడు ఆయన, నా మహిమ. ఒక నాయకుడిగా తీర్చబడే వాడి విషయం ఇవన్నీ చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు. ప్రజలు టాలెంట్ బట్టి మరి ఏదైతే సంఖ్యను మాట్లాడిపిస్తాడని నేను సెలెక్ట్ చేస్తాను, మరి దేవుడు అలా సెలెక్ట్ చేస్తాడు, దేవుడు అలా మాత్రం సెలెక్ట్ చేస్తాడు. రైట్. మూడవది ఏంటి, అతిగా అపేక్షించకూడదు. అతిగా అపేక్షించకూడదు, దాన్ని దొడ్డ పని అని అంటారు. అతిగా ఆపేక్షించేవాడు ఎలా ఉంటాడంటే, బయటలో చోట కష్టం ఎక్కడది, దయచేసి మీరు ముందు కూర్చోవద్దు, ఎవరు లేకుండా కదా దాంట్లో తెలగొట్టాలి. ఎక్కడ మీరు దయచేసి ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఉన్న మాటల్లో చెప్పేస్తారు, మర్చిపోయిన మీరు దయచేసి ఫంక్షన్కి వెళ్తే మీరు దయచేసి ముందెళ్ళి ఉదాహరణ చెప్తారు. ఉదాహరణగా మన ప్రవీణ్ తీసుకుంటారు. ప్రవీణ్, నువ్వు దయచేసి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఖాళీ ముందు కానీ ఎవరు వెళ్ళి కూర్చోదు, ఎందుకంటే నీకంటే గొప్పోడు ఆ ఊరి ఎమ్మెల్యే వస్తే నేను ఏం చెప్తాను. సామెత 25:6 చదువునా, రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. నీ కన్నులు చూచి ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతను నీతో చెప్పుట నీకు మేలు కదా. ఏమన్నా తెలుసా, నువ్వు ముందే కూర్చుంటావు, ఎమ్మెల్యే వచ్చాడనేసి ఏం చేస్తాను నేను ఎప్పుడు సర్కెట్ పట్టు, నువ్వు వెనక్కేదు వెనక్కి వెళ్ళిపోతావు, గేట్ బయటకి వెళ్ళిపోతావు, కూర్చో వెనక్కి వెళ్ళి. ఎందుకు కూర్చుంటా, మనసు వెళ్ళిపోయింది కదా నీకు, కూర్చుంటావా కూర్చోవు. కానీ నువ్వు వెనకాల కూర్చున్నప్పుడు పైన స్టేజ్ దగ్గర వెళ్ళినప్పుడు ఏ ప్రవీణ్ కెమెరా బాగా ఆపరేట్ చేస్తాను, కూర్చురా, ఎవరు వచ్చి కూర్చోరు అని ఇంకా పెద్ద దూరం ఉండదు లేదా. సో ఈ అతిగా అపేక్షించగా ఈ స్థానాన్ని ఎప్పుడు కోరుకోవు, ఈ స్థానాన్ని ఎప్పుడు నువ్వు కోరుకో. అతిగా అపేక్షించగా దేవుని మంచి పత్రాన్ని ఆయన మాకు చేస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని చెప్పడా, వాగ్దానం చేసేవాడు నమ్మలిగిన వాడే కదా. ఆయన నెరవేర్చడానికి సమర్థుడండి. మనం ఎందుకు లేకుండా ఎలా ప్రయాణం చేసుకుంటామా, మీరు ప్రయాణించిన అవసరం లేదు. ఒక నాయకుడి విషయం ఆయన ఎప్పుడు గొప్ప చేయాలో అప్పుడు గొప్ప చేస్తారు. రైట్, మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ నువ్వు గిమిల్లో ఉన్నాం, నాకు చెప్పి రైట్. నెక్స్ట్ ఏంటి, ఇది కొంచెం జాగ్రత్త. ఒక నమ్మకమైన నాయకుడి విషయంలో ఆయన ఎలా ఉంటాడంటే, ప్రజలు హర్ట్ అవుతారని కానీ, లేకపోతే ఈ వాక్యం చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని కానీ, లేకపోతే వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు లేదా ఏదో విషయంలో వాళ్ళు తేడాగా ఉన్నారనేసి విషయంలో వాళ్ళు హెచ్చరిస్తే వాళ్ళ సంఘానికి మానేస్తారని బోధన మార్చుకోండి. అలాగే బోధన మార్చుకోండి. ఏ సిద్ధాంతం మీద నిలబడ్డాడో దాని మీదే. పౌలు ఎంత బాగా మాట్లాడతాడు, నేను మిమ్మల్ని మనుషులు సందేశపెట్టినట్లు నేను ఎప్పుడు మీ దగ్గర నేను నిరూపించడం అంటాడు. దొప్పుంటే చూపించండి. అక్కడ సింపుల్గా రాసిందంటే అక్కడ జరిగే సంభాషణ వేరు. పెద్ద కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి పౌరుని అలా సెంటర్ పాయింట్లో నిలబెట్టి మాట్లాడితే అప్పుడు సెంటర్ పాయింట్లో నిలబడిన పౌరు ఈ మాటలన్నీ రాస్తాడు ఒక లెటర్లో. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వర్తమానం చేశాను, మిమ్మల్ని గొప్ప చేసిన వర్తమానం చేశానా, మీ మనసును సంతోషపెట్టేలా మాట్లాడినా, దొప్పుంటే నిరూపించండి. ఎవడైనా ఎలా మాట్లాడాలా, నేను దేవుని మాత్రమే సంతోషపెట్టి. నువ్వు బాధపడినా నేను పట్టించుకో. కొన్ని సంఘానికి ఎన్ని తిట్టాడు, వాళ్ళకి సంఘానికి రాస్తే ఎన్ని తిట్టాడు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా లేరు అన్నాడు. అంతే, నువ్వు సరిగ్గా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు చెప్పండి లేదా అంత. ఎందుకంటే ప్రకటన గ్రంథానికి ముందు పత్రిక ఏంటి, ప్రకటన యోహాను గుడి పత్రిక. రైట్, యోహాను గుడి పత్రికలో సింపుల్ గా డైవిజన్ రాస్తున్నాడు. అక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం సింపుల్ గా రాసేస్తాడు. డైవిజన్ రాస్తే ఏమంటాడు, గాయు అనే ఒక ఆయన ఉన్నాడు.
గాయు ప్రియుడకు, దేవుని ప్రియుడుకు గాయు అన్ని విషయాల్లో వర్తిల్లాలని కోరుకుంటాడు. సేవకుడు రాస్తాడు గాయు వర్తిల్లాలని కోరుకుంటాడు. ఇంక చాలా అసలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అతడు అందరిని ఆదరించాడు, అందరినీ ప్రేమించాడు, ఎవరైనా వస్తే ఆదించాడు, ఇవన్నీ చెప్పేస్తాడు. మీరు పక్క లైన్లో చూడండి, అక్కడ ఉన్న రెండే లైన్లు ఉంటాయి, 2 పారాగ్రాఫ్లు గట్టి కొడతా. ఒకటేమో గాయు కోసం, ఒకటేమో దియోత్రేఫేనా, దియోత్రేఫే వాడి కోసం యాంటీగా రాస్తాడు. ఒకే పాస్టర్ గారు, ఇప్పుడు వినండి, ఒకే పాస్టర్ గారు సంఘంలో 2 కోసం రాస్తున్నాడు. ఒకడేమో గాయు, మరొకడేమో దియోత్రేఫే. గాయు కోసం రాస్తూ వీడు చాలా మంచోడు, చాలా మంచిగా ఉన్నా, నువ్వు 10 నిమిషాలు వద్దెల్లాలి బాబని శాపం కోరుకున్నాడు. ఇంకొకటి కోసం వీడంతా చాటని ఒకడు లేడు, వీడు నమ్మి అనేక మంది సంఘం పాడు చేశాడు, వీడు పాడైపోయాడు, సంఘాన్ని పాడు చేశాడు. ఎలాంటి సంఘం ఉండకూడదు రాస్తాడు. ఒకే పాస్టర్ గారు అంటే ఖచ్చితమైన వాదు. కాబట్టి అలాగే నిజంగా ఆ దేవుడికి అటువంటి వాడు తెలుసా, మీరు చెబితే అతని బుక్స్లో దేవుడు చాలా ధర్మంతుడు, చాలా ధర్మంతుడే. సంఘం విషయంలో చాలా పెట్టేసి నిజంగా ఇప్పుడు అలాగా పాస్టర్ గారు వెళ్ళి మరి నువ్వు బాగాలేదురా బాబని చెప్పగలుగుతామా? సంగతి బాగా పాల్గొస్తాడు, ఇంకో 10 మంది బయటపడతాడు. ఎందుకు చెప్తాం? ఇంకా లేండి ఉంటాయిలేండి అని అంటాం. అదే ఉదాహరణకి మా తప్పుడు మురళి ఆడటం లేదని తప్పు చేస్తాం, మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నాను నువ్వు మళ్ళీ చేయకూడదు కదా అని అంటాను. అదే విషయంలో బాగా మనుషులు వాళ్ళు చేస్తే ఏం కదన్నా దేవుడు మార్చుకుంటాడు, ఏం కాదు దేవుడు ఆయన చూసినప్పుడు మార్చుకుంటాడు, ఎంతమంది మారలేదన్నా ఏం కాదు అలా ఉంటాయన్నా అని అంటాను. నేనే అంటాను. అంటే జనులను ఆకర్షించినట్లు వారు పోగొట్టుకోవడం ఇష్టం లేక సిద్ధాంతాలను కూడా ఏం చేస్తారు, వీళ్ళు మార్చుతున్నారు. మనకున్న సోషల్ మీడియా చాలు మనకి ఎగ్జాంపుల్, ఇంకెక్కడ అవసరం లేదు. మారుస్తున్నారు. ఒకరిని ఆకర్షించినట్టు బోధనలు మాత్రమే, ఒకరిని ఆకర్షించినట్లు వాళ్ళ ప్రసంగాలు మాత్రమే, ఒకరిని ఆకర్షించినట్లు ఏమంటే వాళ్ళ ప్రార్థనలు మాత్రమే, ఒకరిని ఆకర్షించినట్లు ఏదో కొత్తది జాయలకాసుడు లేదా కళ్యాణ జ్యోతిషుడు ఆఫర్లు పెట్టిన ఆఫర్లు వచ్చేసి సంఘంలో దౌర్భాగ్యం చాలా ఆఫర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు చేతుల ఎన్నుకోబడిన అనుదిన అనుసరించదగిన జీవన శైలిలో ఉన్న నాయకులు అలాంటి లక్షణాలు మాత్రం స్టాండ్ ఆన్ ద కరెక్ట్ డాక్ట్రిన్, సరైన సిద్ధాంతాలు మాత్రం స్టాండ్. ఎవడేమనుకున్నాను సంబంధం, ఎవడేమనుకున్నా సంబంధం. నేను మాత్రం నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ, నేను ఎవరికి రిప్రజెంటేటివ్గా ఉన్నాను? నేను గృహ నిర్వాహకుడు అయితే నా పైన ఒక ఆయన ఎవడో ఉన్నాడు, నేను ఆయనకి రిప్రజెంట్, నేను మీకు రిప్రజెంటేటివ్ కాదు, నేను మీ కింద దోస్తుంటే కాదు మీరు భజన చేయడానికి. నేను ఎవరికి పైన నా రాజు, నా యజమానికి, నా అధ్యక్షుడికి నేను దాస్తుంది. కాబట్టి నేను ఆయన మాటలు బట్టి అలా చదువుకుంటాను. తర్వాత ఏంటి, దేవుని మాటకి సంపూర్ణ దీని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పనా, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ విషయంలో అన్ని విషయాలు ఫాలో అవుతాయి, కానీ ఈ విషయం మాత్రం ఏ నాయకులు ఫాలో అవ్వలేదు. ఎందుకు చెప్పనా, సింపుల్. ఉదాహరణకి జస్ట్ ఎవరు చెప్తాను, ఉదాహరణ తీసుకున్నాను. ఎవరు తీసుకోండి, మళ్ళీ నాన్నగారి గురించి చచ్చిపెట్టాను అనుకోండి, 20-30 సంవత్సరాల నుంచి సంఘం నడిచి బాగా డెవలప్ అయింది, బాగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అనుకోకుండా మీరు మాస్టర్ వచ్చి దేవుడు వచ్చి మాట్లాడి ఒక నాని ఎవరు లేనప్పుడు ఎక్కడికి వచ్చావు, హిందువుల మధ్యకి వచ్చావు, మీ మ్యాటర్ అర్థం చేసుకుంటే మీ కాన్సెప్ట్ హిందువుల మధ్యకి వచ్చావు, లేకపోతే ముస్లింల మధ్యకి, అంజల మధ్యకి వచ్చావు. అయ్యాను అంజల మధ్యకి వచ్చి ఏం చేస్తావు, సువార్త. అప్పుడు 5 ఉండేవారు దేవుడు తెలుస్తున్నారు, అది ఇప్పుడు 600 మంది అయ్యారు. చాలా ఇప్పుడు ఈ 600 మందిని కట్టడం కాదు నీ పని, అలాంటి వారి మధ్య నువ్వు స్వార్థ భాష. నీకు అర్థమైన మ్యాటర్, నువ్వు అలాంటి వారి మధ్య స్వార్థ భాష. ఎందుకంటే నువ్వు అలా స్వార్థ చేసినప్పుడు 6 ఉన్న సంఘం ఇప్పుడు ఎంతమంది అయింది, 600 మంది అయింది. ఇంకా అనేక మంది 6, 5 ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, కడితే నాన్న బాధపడి, నాన్న ఇబ్బందులు పడి, నాన్న శ్రమలు పడి, ఏమంటే 20 సంవత్సరాల్లో 6 కాస్త ఎంతమంది చేశాను, 600 చేసే సంఘం కడితే నన్ను వెళ్ళిపోయి మళ్ళీ 6 కూర్చోమన్నాడు. ఎక్కడ కూర్చోడకెళ్ళి మళ్ళీ సేమ్ మాత్రం, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ సేమ్ వార్త. ఇంక జీవితం రాసుకోలేదా, అవి స్టాండ్ అని అంటారు. లేదా ఆయన అడగండి, అలాగే అన్నగా చెప్పలేదు రైట్. కానీ అన్నాడు కంప్లీట్ పౌరులు లాంటి వాళ్ళు అలాగే వాళ్ళు సంఘాన్ని కంటే ఎక్కడ తమ గురికి చాటుకున్నట్లు ఇది మాది అని అందించుకోవాలి. ప్రతి ఒక్క చోట ఒక నాయకుడు పెట్టి చెప్తున్నా. పౌరు పిలిపెట్టి దమస్కు మార్గంలో గాడిద మీద వస్తున్నప్పుడు, గాడి మీద గుర్రం మీద వస్తున్నప్పుడు, గాడి మీద ఎవరు మొత్తం దేని మీద ఎక్కండి కాబట్టి గాడి మీద వస్తున్నప్పుడు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు మహాప్రభువు వారు కనబడితే, కాబట్టి కనబడుతున్న విషయం, మాట్లాడుతున్న విషయం ఏదో వెలుగు కనబడుతుంది చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇంకెవడ కనబడటం, ఈయనకి మాత్రం యేసు కనబడుతున్నాడు, యేసు మాట మాత్రమే కనబడతాడు. అప్పుడు చూస్తున్నాడు, నీవు అన్ని జనులకు సువార్త ప్రకటించాలి.
పిలుపులో స్టాండ్ అయ్యాడే లేదా? కంప్లీట్ వెళ్ళాడు కురికి సంఘానికి వెళ్ళి గల్తీ సంఘానికి వెళ్ళాడు, ఇంకో సంఘానికి 14 సంఘాల దగ్గర, దానికి మించి మోర్ దాన్ 14 సంఘాలు మన బైబిల్లో కనపడతాయి. మన దగ్గర చాలా బుక్స్ లేవు, బయట మోర్ దాన్ అంటే ఏమంటే 350 సంఘాలు పైగా తిరిగాడు సంఘాలు పెట్టి. ఎక్కడ స్టాండ్ అవ్వలేదు, ఎక్కడ స్టాండ్ అవ్వలేదు. ఎంతోమంది ఉంటారు సార్, ఇది చెప్పాలి. నేను మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అని ఏది జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసి 46 దినాలు జైల్లో పెట్టేశారు. రోజుకి 8 మంది వచ్చి ఏమైనా కాపలా కాస్తారు, కూర్చుని కదా స్వాత ప్రకటించేస్తున్నారు. వాళ్ళంతా మళ్ళీ 46 మంది ఈయనకి లాస్ట్ లో పౌలు సిల్వేస్తానంటే లేదండి పౌలు సిల్వేద్దు, మేము పౌలు ఏ దేవుని ఆరాధిస్తున్నాడు, మేము కూడా అదే. ఒరే మీరు కాపలా కాయడానికి వెళ్ళారు, మీరు ఎప్పుడు మారిపోయారా? 4 గంటలు స్వాత ప్రకటించేశారు పౌలు. నా పిలుపది నేను అక్కడ స్టాండ్ అవుతాను. నేను సంఘంలో ఉంటాను లేదా అక్కడ చేశారు కానీ నాకు స్టార్ట్ అవుతాను. నా అన్యుజులు పిలుపు స్వాతంత్రం ఇదే నా పిలుపు. నేను సంఘం స్థాపించానా వాళ్ళు క్రమబద్ధంగా ఉండడానికి ఒక పిలువని ఏర్పాటు చేస్తాను, సేవను ఏర్పాటు చేస్తాను, లేదా బంధమాన్ని ఎవరో పెడతాను. నా పిలుపు పాప అన్యుజులకి స్వాతంత్రం కంప్లీట్ ఓబెన్స్ టు ద కాల్ ఆఫ్ గాడ్. ఇది నా యొక్క మనడా పోరాడా లేదా మనదేమనుకుంది అలా ఉండాలి అనుకుంటుంది. రైట్ ఎందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు సర్వాది ఇలా చెప్తానే కొన్ని విషయాలు. ఒక నాయకుడు ఎలా ఉంటాడంటే వినండి, స్పీకర్ లేడు. దేవునికి ప్రజలకి మధ్యవర్తి స్థానాన్ని బట్టి, మధ్యవర్తి కాదు ఇప్పటికి దేవుడి ప్రజల మధ్యవర్తి ఒకటి ఎవరైనా యేసుక్రీస్తు మహాప్రభువు గారు. కాకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసే స్థానంలో నిలబడి, ఆ స్థానంలో నిలబడే పరిస్థితిలో ఉంటాడు. ఉదాహరణ ఎవరు చెప్పండి. పౌలు ఏ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నారు మీరు? అలాగే సిచ్యువేషన్ కూడా చెప్పాలంటే ఒక మధ్యవర్తి స్థానాన్ని తీసుకున్న ఒక సిచ్యువేషన్ కావాలి ఉంది. యాక్చువల్లీ మీరు చెప్పిన కరెక్టే, పోలీసులో స్థానం ఉంటుంది. ఇంకా మోషన్ కూడా తీసుకోవచ్చు. మోసే అల్టిమేట్, మోసే అయితే కరెక్ట్. ఆ మోసే సిచ్యువేషన్ అక్కడ చెప్తారు. ప్రజల మీద పాపం వచ్చినప్పుడు అడుగుతున్నారు. ప్రజలు పాపం చేస్తారు, వాళ్ళ మీదకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఉగ్రతనిస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు? మళ్ళా మోషన్ పిలిచి మాట్లాడతాడు. అక్కడ థీమ్ అల్టిమేట్గా ఉంటుంది. నాకు బాగా నచ్చి నేను కొట్టుకు చచ్చిపోయి వాక్యం విని ఎలాంటి బాబు మోసే అనేసి. అందుకే నా ఇల్లంతట్లో మోసే నమ్మకం. ఎందుకు చెప్పనా? ఇశ్రాయేల్ అందరికి పిలిచాడు, ఇశ్రాయేల్ మాట్లాడలా. ఏమంటాడు? వీళ్ళని గిట్టేసి నీకు పప్పు జనం, వీళ్ళు గిట్టేసి పప్పు జనం సంబరాలు చేసుకోవాలి. వీటి అలాగే మాట్లాడలేదు. ఎవడ మాట్లాడాడు అక్కడ? అప్పుడు మాట్లాడలే. ఎవరి దగ్గర ఏడిపే, ఎవరి మారా దగ్గర ఏడిపి, అన్నింటి దగ్గర రెఫ్యూజీ దగ్గర ఏడిపి, సీడు ఆరోగ్యం దగ్గర ఏడిపి, అక్కడ చచ్చిచేది. ఆ హోరేపు పర్వతం, మోరే పర్వతం, ఈ అన్ని పర్వతాల దగ్గర కూడా ఏడిపే ఏడుపు. ఎవరు పడి? మోసేపడి ఏమనాలి? మంచి పని చేసుకోండి. నేను ఇంత కష్టపడినందుకు నేను 4 చూసాను శ్రమ, ఇది అంతా స్వామి అనుకోవాలి. ఆయన మాట చూసా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నీ ప్రజలు వెళ్తావు, నన్ను శ్రమ పెడతాను, నన్ను బాధ పెడతాను, నిన్ను బాధపడుతుంటేస్తా. నువ్వు పిలుచుకొచ్చావు, నీ ఇల్లు ఇది. ఈ ప్రజలంతా ఎవరు? నీ ఇల్లు, నీ ఇంటిని నువ్వే పాడు చేసుకుంటావా? వాళ్ళు నువ్వే శిక్షిస్తావా? ఒకళ్ళు నువ్వు శిక్షించాలనుకుంటే ముందు నా పేరు తీసే జీవితం అంటే అందరూ చెప్తాను. ఒక శిక్షిస్తానంటే ముందు నేను ఉంటాను, నన్ను శిక్షించాలి. నా ఇల్లు అంతా కోల్పోయి కదా అంతే కదండి. సరే అదే సరే ఇప్పుడు తుడిచిపెట్టేసి పాడేది. ఇది నిజంగా మోసే జీవితంలో దేవుడు పెట్టి పరీక్ష అనుకుంటాను. నేను మోసే సత్యం గెలిచేసారు, వినేపెట్టి ఆ పరీక్షలు నంగేసారు. అలా అందుకే దాన్ని ఎలా ఉండాలి మధ్యవర్తిగా అంటే వివేకముతో సమస్యను పరిష్కరించగలిగినటువంటి వివేకత్వం కావాలి. ఆ పాయింట్ ఎలా ఉండాలి అంటే నాయకుడు వివేకముతో జ్ఞానయుక్తముగా సమస్యను పరిష్కరించగలగాలి. వినండి, నాయకుడు ఎలా పరిష్కరించాలి? జ్ఞానం వేరు, వివేకం వేరు. రైట్? వేరే కాదు. జ్ఞానానికి వివేకం తేడా ఉండాలి. జ్ఞానం అంటే నాలెడ్జ్, మన ఏదో నాలెడ్జ్ తెచ్చుకోవడం జ్ఞానం. వివేకం అంటే నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ ఉన్నంత మాత్రం నువ్వు వివేకుడు కాదు. నీ జ్ఞానం ఉండొచ్చు, కానీ సమయానుకూలంగా జ్ఞానాన్ని వినియోగించడం వివేకం. అంతేనా? రావట్లేదు. సమయానుకూలంగా సమయస్ఫూర్తితో ఆ యొక్క సమస్యను పరిష్కరించగలగడం వివేకం. అందుకే సొలొమోను చాలా తిరిగింది. ప్రార్థన చేస్తున్నాడు, ఏమడిగాడు? జ్ఞానం, దాంతో పాటు నాకు జ్ఞానాన్ని ఇస్తే ఆయన మొక్క
మొక్కల కోసం మొదలైన దేవదారు వృక్షాల కోసం కూడా రాశాడు. ఎక్కడ నీటిలో గోడ అరలో ముంచే ఇసోపు మొక్క ఎంత ఉండదు, చిన్నది నాచు మొక్క దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడ దాకా రాశాడు, అత్యంత పొడవైన దేవదారు వృక్షం దాకా రాశాడు. అంత జ్ఞానం ఉంది. కానీ నాకు జ్ఞానం ఉంటే సరిపోదు. నీ ప్రజలను పాలించాలంటే నాకు ఏం కావాలి? వివేకం కావాలి. అందుకే సొలొమోను దగ్గరికి ఎంతో మంది వచ్చేసారు. పొలం పెట్టి అన్ని సమస్యలే ఇచ్చేసేది కలసిస్తుంది. అట్లా మన కళలో చెప్పారు. నీకు గుర్తుందా? చిన్నప్పుడు కళలో కాబట్టి ఇద్దరు తల్లుడు ఒక బాబు కోసం కొట్టుకున్నారు, అంటే గట్టి తీసినట్టుగా హత్తలు అంటాడు. అంటే వివేకంతో ఎలాంటి ఎన్ని సొలొమోను దగ్గర నుంచి నేర్చుకుని వివేకంతో పాటించాడు. ఒక నమ్మకమైన నాయకుడు తను వివేచనతో జ్ఞానయుక్తంగా మందిరములో, దేవుని సంఘములో, శరీరమైన క్రీస్తు సంఘంలో సమస్యను పరిష్కరిస్తుంది. దాన్ని ప్రాబ్లం చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం. రానివడో క్లీన్ చేస్తాడు. ఎప్పుడు అలాగా వాట్సాప్ గ్రూప్లో 10 మంది క్లీన్ చేస్తాడు. ఓకే రైట్. పండగ నిజమైన నాయకుడు దేవుని చేత బలవంతంగా స్థానంలోకి వస్తాడు. ఎందుకు పెట్టుకుంటాడు? దేవుని చేత బలవంతంగా స్థానంలోకి వస్తాడు, కానీ తాను మాత్రం రాడు. అంటే దీనికి అర్థం చెప్తే కానీ మీకు ఈ పాయింట్ అర్థం కదా. మీరు సరిగ్గా రాసుకోండి. నేను చెప్తాను వినండి. నాయకుడు ఎలాంటి వాడు అవుతాడంటే, ఏమంటే వినండి, నాయకుడు ఎలాంటి వాడు అవుతాడంటే తాను కోరుకుని బలవంతంగా స్థానంలోకి రాడు. అర్థమవుతుందా? తాను కోరుకుని నేనైతే సరిగ్గా చేయగలుగుతాను, నీ క్యాపబిలిటీస్ ఉండొచ్చు, అయినా సరే నువ్వు సమర్థుడు అయి ఉండొచ్చు, నీ దగ్గర టాలెంట్స్ ఉండొచ్చు, అయితే నువ్వు దానికి నిజంగా యు ఆర్ ద వర్త్, నువ్వు దానికి సరిగ్గా సరిపోయిన వాడే కావచ్చు. అయినా నువ్వు బలవంతంగా అక్కడికి ఎవరు బలవంతంగా తోయాలి? నాయకత్వ స్థానం దేవుడు బలవంతంగా తోస్తాడు. మోషేని ఎవరు తోసారు? చెప్పండి, ఎవరు తోసారు? దావీదుని ఎవరు తోసారు? దేవుడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న నాయకుడికి దేవుడే బలవంతంగా. అంటే దీంట్లో సింపుల్గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత గొప్పడైనా సరే బీ సైలెంట్. ఒకవేళ దేవుడు నిన్నే ఎదుర్కొంటే నిన్న ఆ స్థానంలో కూర్చోవాలి. మనుషులు ఎదుర్కొనేదానికి దేవుడు ఎదుర్కొనేదానికి దీన్ని ఎలా ఎలాబరేట్ చేస్తాం? దీన్ని బాగా రాస్తున్నాను, మీకు అర్థం సింపుల్. ఒకసారి దేవుడు నిజంగా ఎన్నుకుంటే దేవుడిని బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతానని చెప్పాం. నాయకత్వ స్థానంలో కూర్చోబెడతానని నేర్చుకున్నాం. ఒకవేళ దేవుడు ఎన్నుకోకుండా మనుషులే నాయకులు ఎన్నుకున్నాడు, నాయకులుగా అయ్యారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమవుతారు అప్పుడు? మీకు అర్థమైందా? దేవుడు బలవంతంగా కూర్చోబెడతా వాడు నాయకుడు అవుతాడు, వాళ్ళ లక్షణాలు పెట్టి. దేవుడు కూర్చోబెట్టకుండా కొంతమంది వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఏమవుతారు? యాక్టర్స్ అవుతారు. యాక్టర్స్ అవుతారు, నాయకులు కాదు. నాయకుల్లాగా బిహేవ్ చేస్తారు, నటిస్తారు, వేషధారులు అవుతారు. కాబట్టి దేవుని చేత ఆ స్థానంలో కూర్చోబడి స్థాయిలో మన రక్షణ ఉండాలా ఏదో గురించి చేసుకోవాలి తప్ప ఆ స్థానంలో కూర్చోడానికి ప్రయత్నించావా? నువ్వు నిజంగా ఇక నువ్వు బాగా నాయకత్వం చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, కానీ నువ్వు నిజంగా యాక్ట్ చేస్తావు అంతే. యాక్ట్ చేస్తావు నిజంగా. నీ అవుట్కమ్ ఎప్పుడు వచ్చేస్తుందంటే బుద్ధి పెట్టుకునేనా అన్నాడు, ఒకరి యొక్క అంతరంగ సాక్షులు బట్టి నేను ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఒకటి ప్రభు ఎలా మెచ్చుకున్నాడట? వాడి అంతరంగాన్ని సాక్ష్యాన్ని ఒక రోజు బయటగా ఎక్స్ప్లోర్ చేసాము మెచ్చుకున్నాడు. అబ్బా ఓ అందించాడు, భలే రాష్ట్ర ఉత్తరైన అసలు వెళ్ళిపోదు కదా. నెక్స్ట్ రెండోది ఒకటి నేర్చుకున్నాక అనుసరించదగిన జీవన శైలి. దీనికి ఈరోజు దృష్టి పెట్టేస్తాం. రెండవది హృదయ పరిశీలన. రెండవది ఒక నాయకత్వపు లక్షణాలు, ఇవన్నీ నాయక లక్షణాలు కాదు. ఓకే, హృదయ పరిశీలన. తొందరగా తిమోతి 2:21 రెండో పత్రిక తిమోతి కోసం మాట్లాడుకుంటామే, బాగుంటుంది. దానికోసం ఇక్కడ రాస్తున్నాం. యంగ్స్టర్ 9 తిమోతికి రాస్తున్నాడు. బాబు యంగ్స్టర్ బాబు, నువ్వు సగం నాయకుడు అవుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది. చదవండి సార్. 2 తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 27 వచ్చేవాడు మనం పూర్తి ఏర్పాటు చేయండి. చదవండి ఒకసారి. 21 ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరిచి గేట్లో చేరక 21
గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కొన్ని కలవి కొన్ని మట్టిని కూడా ఉంటాడు. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహేతలకు వినియోగించబడి అప్పుడు మాట్లాడుతున్నాడు, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కారములకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండవలను. అంటే మాట్లాడుతున్నాడు ఏంటంటే తను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడిన వాడు యజమాను వాడుకున్న పాత్ర. అంటే ఇప్పుడు హృదయ పరిశుద్ధ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన సాక్షి కలిగి ఉండాలి. ఆయన ఏం కలిగి ఉండాలి? చెప్పలే, ఏ సాక్షి కలిగి ఉండాలి? పరిశుద్ధమైన సాక్షి. ఎందుకంటే నీ సాక్ష్యం బాగోలేదా, నీ సంఘం యొక్క సాక్ష్యం బాగోదు. నాయకుడి యొక్క సాక్ష్యం బాగోకపోతే సంఘ సాక్ష్యం నిజంగా బాగు. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్స్ టెస్టిమనీ. వాళ్ళ లైఫ్స్ మీద అది చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. నా సాక్ష్యం బాగోకపోతే నా సంఘం యొక్క సాక్ష్యం బాగోదు, వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ చేస్తాం. లేకపోతే మేము ప్రశ్నించలేను, అయ్యా ఎందుకు అయ్యా మీరు బాగోలేదంటే మీ సంగతి చూసుకున్నాడు అంటలేదు, బాగుందేనా? సో బీ కేర్ఫుల్. నీ కష్టపడే విషయంలో చాలా, అందుకే నువ్వు వాళ్ళ కోసం కాదు, దేవుడు ఎదుగు కాబట్టి నీ పరిశుద్ధత విషయంలో. మరి ఎలా పరిశుద్ధపరచబడతాం? వాక్యం సాగిస్తాం. ఒకటి 3 రకాలుగా పరిశుద్ధపరుస్తాడు. 3 రకాలుగా పరిశుద్ధపరుస్తాడు. 3 రకాలుగా దేవుడు 3 వ్యక్తులుగా పరిశుద్ధతను కోరుకుంటాడు. ఓకే, ముగ్గురు వ్యక్తిగా దేవుడు, తండ్రి అయిన దేవుడు మన వ్యక్తి పరిశుద్ధతను కోరుకుంటాడు. కుమారుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధతను కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటాడు. కానీ ఈ 3 మనలో జరగడానికి 3 విషయాలు మన ముందు ఉంచాడు. ఒకటి, మీరు దేవుని యొక్క రక్తము చేతను, ఆయన వాక్యము చేతను, దేవుని ఆత్మ చేతను పరిశుద్ధత. 3 రకాలుగా పరిశుద్ధపరుస్తాడు. ఒక వ్యక్తి పరిశుద్ధిగా ఎలా తెచ్చిపోతాడంటే ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడ్డారా లేదా? పరిశుద్ధపరచబడ్డా. ఎప్పుడు రక్షణ బాప్తిస్మ సాక్షులకు వెళ్ళే ముందు మారు మనసు. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మ అయిన తర్వాత సాక్షి మళ్ళీ కడగలేదు, నీ మారు మనసు వచ్చింది దినానే ఈ సర్టిఫికేట్. కాకపోతే దాన్ని క్రమంలో చేర్చబడడానికి తర్వాత బాప్తిస్మ. మారు మనసు పొందేవా, ఏసీ నా సొంత రక్షణగా అంగీకరించలేవా, పాప విషయం పశ్చాత్తపడవా, ద సేమ్ టైం ఆ సెకండ్లోనే యేసు రక్తము కలిగి శుద్ధీకరించింది. ఇది మాత్రం డాక్టరేట్. తర్వాత దాని సాక్షి నువ్వు ఏం చేసుకుంటావు? ఎవరి అపోజిట్ పేదలు వాకింగ్ చెప్పారు కదా, అపోజిట్ కార్యంలో వాళ్ళంతా మారు మనసు పొంది అప్పుడు వాళ్ళ పాపాలు కడగబడుతున్నప్పుడు దాని క్షమాపణ నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? ఓకేనా? ఈ పాపం ఒప్పుకుంటే, ప్రభువులు ఒప్పుకుంటే యేసు రక్తం నీ మీద రక్షించబడింది అని అర్థం. రైట్. ఇప్పుడు తర్వాత అన్నాడు రక్తం చేత అప్పుడు రక్షించబడి సంఘంలో చేర్చబడి. ఇప్పుడు అడుగుతున్న మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవడానికి రెండోది ఏం కార్యం చేస్తుంది? వాక్యం. రెండోది ఏంటి? వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. ఇవి ఎలా నడాలో ఎలా నడవకూడదు. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేని చేత? ఈ వాక్యం చేతనే కదా. చాలా సింపుల్గా రాస్తాడు, మనకు అర్థమయ్యే రీతిలో. మనం బైబిల్ లాంగ్వేజ్ మనం చాలా సింపుల్గా అర్థం అవుతుంది. మన చదివాలంటే ఏమండి, యవనస్తుడు దేని చేత? నీ వాక్యం చేతనే. వాక్యము ఇదిగో దుష్టిని జయించు. దావీదు అన్నాడు కదండి, నేను దుష్టిని జయించలేకు నీ వాక్యం నాకు శక్తినిచ్చినది. అంటే సాతాను యొక్క శోధనలో పడకుండా ఉండడానికి శక్తినిచ్చినది వాక్యమే. నేను పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నీ వాక్యం చేత నేను నా హృదయంలో అంటే పాపం దూరం చేసేది వాక్యమే. ఇప్పుడు ఈ పాపం మన నుంచి దూరం చేయడానికి, వాక్యం మనలో కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం పొందుతాం? పరిశుద్ధ రక్తం చేతను, వాక్యం చేతను, ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేతను. అప్పుడు మీరు వాడబడిన పాత్రలు అవుతారు. అప్పుడు ఎప్పుడు పరిశుద్ధపరచబడిన తర్వాత యజమాను వాడుకుంటే అర్హమైన పాత్రలు అవుతారు. అప్పుడు దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని చేతుల మీరు వాడతారు. ఓకేనా? దాన్ని 3 ఆలోచనగా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కువ చెప్పట్లేదు. పరిశుద్ధతలో ఒకటి, పరిశుద్ధతలు 3 రకాలు ఉన్నాయి. వినండి సార్, వినండి తర్వాత సింపుల్. 3 విషయాల్లో మనం పరిశుద్ధపరచబడాలి. ఒకటి శారీరకమైన పరిశుద్ధత, 2 మీరు చెప్పచ్చు మానసికమైన పరిశుద్ధత, 3వది ఆత్మీయంగా పరిశుద్ధత. రైట్. శారీరక పరిశుద్ధత అంటే ఏంటి? మీ శరీర బలహీనత విషయంలో మీరు పరిశుద్ధపరచబడాలి. శరీరాస నేత్రాస దేవుడు మీ మీద పనిచేస్తున్న శరీరాక్ష నుంచి మీరు చేయకపోవాలి. రైట్. 2 మానసిక పరిశుద్ధత అంటే నీవు పాపం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ నీ ఆలోచనలు ఇంకా వాటి మీద ఉండవచ్చు.
అందుకే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే చాలా సింపుల్గా కనబడుతుంది. కొత్త నిబంధన పాత నిబంధన చాలా బాగుంది. అక్కడైతే వ్యభిచరిస్తేనే పాపం అన్నాడు, ఇక్కడైతే బాబులు చూస్తే చూడు ఈ చూపు చాలా బాగా మాట్లాడు. ప్రజలాడు సిస్టర్ ప్రజలాడు మాట్లాడేవారు కూడా వాళ్ళ లోపల ఉద్దేశాలు వేరే ఉన్నాయి. చాలా మంది మందిరాలు, చాలా మంది వ్యక్తులు తీర్థాలు కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళే సరే. సో మానసికంగా మీరు ఏమవ్వాలి? పరిశుద్ధపరచాలి. అప్పుడు మీరు ఆత్మీయంగా పరిశుద్ధపరచబడతారు. అంటే రూపాంతరపు స్థానంలోకి వెళ్తారు. రూపాంతరపరచబడాలి. ట్రాన్స్ఫర్మేషన్ అన్నది రూపాంతరపరచబడాలి. అలాగా క్రీస్తు యేసునందు కలిగిన మనస్సు కలిగి ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి. ఓకే, సింపుల్, రైట్, తెలియబడాలి. ఒక మాట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఆచరించండి. మనం ఫాలోవర్స్ ఒక విషయం అంతే నేర్చుకోండి. ఏంటంటే సింపుల్ స్ట్రాటజీలో మీలో లేదా నాలో చాలా మందికి అభిప్రాయం ఉందని నేను ఒప్పుకుంటాను. మీరు కూడా ఒప్పుకోవాలి. మీ మధ్యలో అయితే ఒప్పుకుంటారు. ఏంటి అభిప్రాయం అంటే, ఏమండి ప్రస్తుత పరిస్థితులు బట్టి అంత ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకలేమండి. ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నిజాయితీగా ఉంటుంది. ఎక్కడైనా యథార్థంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి ఏదో వాళ్ళకి ఫోన్ ద్వారా వాళ్ళు దేని ద్వారా ప్రస్తుత పరిస్థితులను బట్టి అంత ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండలేమండి. ఒప్పుకుంటాం లేదా? కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఖచ్చితమైన పరిశుద్ధతగా ఉండగలం అని నా చూపించారు. పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే ప్రస్తుత పరిస్థితులు ఉన్నా కదా జాగ్రత్త అని సరేవాడు కాదు. నేను అలా ఉన్నాను, నువ్వు అలాగా ఉండగల ఏసీ చూపించడం లేదా? ఏసీ చూపించడం ఈ యొక్క పరిశీలన. ఓకే, ఈ హృదయ పరిశీలన చివరి పాటు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత నేను టైం ఇస్తాను. ఏంటంటే వినండి, ఒక నాయకుడు ఒక సంఘానికి బోధించే స్థానానికి వెళ్తే కనుక వినండి, ఒక నాయకుడు సంఘానికి బోధించే ఆ టైంకి ఆ సంఘానికి వెళ్తే కనుక అతడు ఈ విషయాలు నేర్చుకుంటాడు. నార్మల్గా ఏంటి ఆ విషయాలు చెప్తాను వినండి, తర్వాత మీరు రాసుకుంటారు. ఒకటి, తలాంతులు లేదా విద్య, అధ్యయనం, నేర్పరితనం, ప్రసంగ సిద్ధపాటు. ఈ విషయాల్లో రెడీగా వెళ్తాయి కదా. అది వాక్యం చెప్తుంది. ఇవన్నిటికంటే ముందు క్రిందనగా కోట్ నేర్చుకోవాలి. వ్యక్తిగత సాక్షి. ఇవన్నిటిలో ప్రాక్టీస్ చేసి మంచి వాక్యం చెప్పాలని చూస్తాడు ఒక మంచి బోధకుడు అయినవాడు. కానీ వీటన్నిటికంటే ఆత్మీయంగా దేవుడు కోరుకునే నాయకుడు ఎలా ఉండాలట? ఇవన్నిటికంటే ముందు ఈ ఉన్నా ఎక్కడ పర్వాలేదు, దేవుడు సంఘాన్ని మనం మాట్లాడుకున్న దేవుడు వాక్యం మాట్లాడుకుంటాడు. ఇవన్నిటికంటే ముందు ఏముండాలి? వ్యక్తిగత పరిశుద్ధత ఉండాలి. అందుకే మీరు నాయకులు చాలా మంది ప్రజాదరణ బట్టి కానీ ఆకర్షణ బట్టి కానీ వర్తిల్లుతుంటే కనుక సంఘం జ్ఞాపకం పెట్టుకోండి, కొంతకాలానికి ఆ ఫాలోవర్స్ శ్రమ ఎదుర్కొంటారు. వాళ్ళు ప్రజాదరణ బట్టి కానీ కొన్ని ఆకర్షణ బట్టి కానీ చర్చ లేదా మందిరము లేదా నాయకుడి కింద ప్రజలు వర్తిల్లితే అదే ప్రజలు కొంతకాలానికి శ్రమలు ఎదుర్కొంటారు. ఇది వాటిని చెప్పేసరికి రైట్, అలా ఉండాలి. ఎలా అంటే ఆ ఉదాహరణ ఎవరికైనా బాగా తెలుసు. సౌలు చూడడానికి చాలా హైట్ ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు కాబట్టి అలా కోరుకున్నారు. వచ్చాడు ఒక చుట్టూ పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళే మళ్ళీ అంటారు, గొప్ప మేము అలా ఉండకుండా ఉండడానికి సహాయం చేయండి అని. అందుకే దేవుడు అంటాడు, ఈ ఎప్పుడు పైన పని లక్ష్య పెట్టద్దు. సో ఈ రెండు విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకున్నాము. ఒకటి అనుదిన జీవన శైలి, రెండవది హృదయ పరిశీలన. ఈ విషయంలో మన నమ్మకం దేవుడు కోరుకుంటాడు. దేవుడి మాట